మూవీ ఏదో అంటున్నారు మళ్ళీ. ఎందుకండి జనాల్ని మామూలుగా ఎట్లా అంటే అసలు ఒక రేంజ్లో క్వశ్చన్ మార్కులు పడేస్తున్నారు అందరూ కూడా. నేను ప్రాపర్గా తీయబోయే సినిమానే కరుణాకర్ సుగుణ మీద తీయబోతున్నాను సినిమా. ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు ఎట్లా సంపాదించుకుంటున్నారు అనే వాస్తవాన్ని ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సుమారుగా 15 సినిమాలు దాకా తీశారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దాన్ని వక్రీకరించి కూడా రాసుకున్నారు అనేది ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అర్థం కాక మనుషులు అన్నప్పుడు చేస్తారు. కానీ మాటలు ఏం చెప్తున్నాయి మాత్రం ఖచ్చితంగా మాటలు చేంజ్ చేస్తున్నారు అని చెప్తున్నారండి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు హిందూగా పుట్టారా లేకపోతే క్రిస్టియన్గా పుట్టారా? క్రిస్టియన్గా పుట్టా. ఎట్లా? బై బర్త్ ఏమే క్రిస్టియన్. బై బర్త్? బై బర్త్. బై బర్త్, ఎస్. ఓకే. అంటే మామూలుగా ఎట్లా అంటే మీ ఫాదర్ ఈజ్ ఎ హిందూ. బైబిల్లో నుంచి రామాయణం వచ్చింది అనేది పాయింట్ మీరు ఏది అన్నారో అది వాస్తవం అని చెప్పి నేను అన్నాను. అంటే ఉద్దేశంలో యేసు ప్రభు పెళ్ళయిందా? కాలేదు. యేసు ప్రభుకి మామూలుగా పిల్లలు ఉన్నారా? లేరు. యేసు ప్రభు ఒక రాజ్యానికి రాజా. కాన్సెప్ట్ వక్రీకరణ ఇప్పుడు మీరు అర్థం మీకు కావట్లేదా? అర్థం నాకైందా? మీకే కావట్లేదు. మీకు అర్థం కావట్లేదండి. మీకు కావట్లేదు. మీరు చెప్పే విధానమే రాంగ్ అని చెప్తున్నా నేను. పరలోకమందున్న దేవుడి దగ్గరికి మీ అందరికి ఆ మార్గం చూపించడానికి అని చెప్పి చెప్పారు. అవును, అంతే తప్పితే నేను దేవుడు ఎక్కడ చెప్పాలా? అది కూడా వాస్తవం. అదే వాస్తవం, వేరే కాదు. మీరు క్రియేట్ చేసింది అది. మీలాంటి పాస్టర్లు క్రియేట్ చేశారు అది. అంటే ఆయన చెప్పలేదా నేనే మార్గము, నేనే మార్గము? ఆ మాటలు పక్కన పెట్టండి. నేనే మార్గం అని చెప్పలేదా? పక్కన పెట్టాలని. నేను మాట్లాడాలంటే ఈ మాట మీరు గమనించట్లేదు. మీరు అడిగిన సమాధానం చెప్తున్నా. నువ్వు మనుషుడు, డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ కాదండి. నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు. ఎందుకంటే అది బయటపడితే మీ వల్ల కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఊర్లో చెప్పేది ఇందుకే కదా. క్లియర్ గా ఆన్సర్ చెప్తున్నా. మీరు అది వినడానికి సిద్ధంగా లేరు. మీరు ఫ్యామిలీ నడుస్తాయి, అది వినడానికి సిద్ధంగా లేరు. దుబాయ్ లో ఉన్న ఫ్లైట్ ఆఫీసర్ నాకు 3 లక్షల సాలరీ ఉండేది. నాకు ఫ్లైట్ టికెట్స్ 8 దేశాలు తిరిగానండి. నాకేం తక్కువ అని చెప్పి మా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది. సినిమాలకు పోలేనా నేను? ఈ సినిమాలు తీయాల్సిన అవసరం నాకేం పట్టిందండి? సతీష్ కుమార్ ఇప్పుడు పాస్టర్లు అనుసరించే వాళ్ళు గొర్రెలు అనమాట, అంతే కదా? పాస్టర్లు అనుసరించేవాడు గొర్రెలు కాదు, యేసు ప్రభువును అనుసరించేవాడు గొర్రెలు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు సినిమా అంటున్నారు, షార్ట్ ఫిల్మ్ అంటున్నారు. ఇంకా చెప్పాలంటే మనకి ఇది అందరూ తెలిసింది. అజయ్ బాబు గారు వచ్చేసి జోహార్ శ్రీరామ్ అని చెప్పి చేశారు. దానికి ఎంతటి వ్యతిరేకత వస్తుంది అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. సో దానికి తోడు ఈయన కూడా ఏమన్నా వ్యతిరేకత లేకపోతే సుముఖత చూపించే విధంగా ఏమైనా చేస్తారని చూద్దాం. అవన్నీ విశేషాలు ఆయన అడిగే తెలుసుకుందాం. ఎనీవే, వెల్కమ్ రఘుముద్రపేట గారు ఐరా మీడియాకి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సో ఐరా మీడియాకి మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా, ఒక 2 months అయిందండి. అవునండి. సరే, 2 months ఏం చేశారు? బాగా అంతా రాజకీయాల వైపే ఉన్నారా లేకపోతే చర్చ్? 2 months నుంచి మళ్ళీ ఎప్పుడు ఐరా మీడియాలోకి రావాలా అని ఆలోచిస్తాం. ఎనీవే, రఘుముద్రపేట గారు, మీరు తీసే మూవీ ఏదో అంటున్నారు మళ్ళీ. ఎందుకండి జనాల్ని మామూలుగా ఎట్లా అంటే అసలు ఒక రేంజ్లో క్వశ్చన్ మార్కులు పడేస్తున్నారు అందరూ కూడా. మూవీ ఇంకా తీయలేదండి. మూవీ తీయాలనే ఒక ఆలోచన తీయబోతున్నారు కదా. ఎస్, తీయాలని ఒక ఆలోచన ఉన్నాము. ఎందుకు మూవీ అని మీరు ఆల్రెడీ ఇప్పుడు అడిగారు కాబట్టి ఆ ప్రశ్నకి జవాబు ఏంటంటే, మూవీ అనేది ఎగ్జాక్ట్గా మనం చూస్తూ ఉంటే ఎక్కువ శాతము కల్పితం. 80% ఇప్పటిదాకా చూస్తున్నాయన్నీ రీల్ లాగానే కనబడతాయి. ఎక్కడో కొద్దిగా అట్లా హిస్టరీ. మొన్న చావా అనే మూవీ వచ్చింది. ఆ చావా కూడా ఏంటంటే మళ్ళీ అది కూడా కాంట్రవర్సీలో నడుస్తూ ఉంది. అది కూడా నిజమైంది కాదు, దానింతా కల్పితాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అలా మూవీ అనేది చూస్తూ ఉంటే ఎక్కువ శాతము స్టోరీస్ కల్పితం, ఎక్కడో కొన్ని వాస్తవాలు హిస్టరీ ఉన్నట్టు కనబడతా ఉంది. అయితే
ఇప్పుడు మెయిన్ తీయబోయే మూవీ అయితే ఉందో ఆ మూవీ మొత్తం కల్పితమేనా? కల్పితం కాదు, ఓటీటీలో రిలీజ్ చేయాలని ఒక ఆలోచన. మెయిన్గా దేని మీద బేస్ చేసుకుని అంటే ఇప్పుడు మీరు అన్నారు ఏదో మూవీ అజయ్ బాబు గారు తీయబోతా ఉన్నారు జోహార్ అని చెప్పి. జోహార్ శ్రీరామ్. అలాగా దేవతా దేవుళ్ళ గురించో లేకుంటే హైందవుల ఏమంటారు మతం గురించో అనే సబ్జెక్ట్ కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే సంఘటనలు ఉన్నాయో ఎక్కువ శాతం, బికాజ్ ఇప్పుడు నేను ఒక ప్లాట్ఫామ్ నుంచి ఫైట్ చేస్తా ఉన్నాను, లేదా ఒక ప్లాట్ఫామ్ నుంచి వకాలా పుచ్చుకొని నేను మాట్లాడుతా ఉన్నాను. దట్ ఈస్ ఏ క్రిస్టియన్ రిలీజన్ అనుకోండి, లేదా నా WCC అనే ఒక ప్లాట్ఫామ్ అని చెప్పి అనుకో. ఫైన్ అండి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సేమ్ థింగ్స్ ఆయన కూడా చెప్పారండి. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి నేను చేస్తున్నాను, కాకపోతే ఇందులో నేను ఏది కూడా కల్పించి చెప్పట్లేదు, అలాగని హిందూ దేవీ దేవతల్లో అంటే శ్రీరాముడిని కించపరుస్తూ నేను తీయట్లేదు అని ఆయనే చెప్తున్నారు. కానీ మీరు రిలీజ్ అయిందో తెలుస్తుంది. ఇప్పుడు కించపరుస్తాడా కించపరచకుండా ఉంటాడా అని మనకు తెలియదు. ఆ టైటిల్ పైన బొమ్మలు మనం చూస్తూ ఉంటేనే అది క్లియర్గా మనకు అర్థమైపోతా ఉంది. అది సమ్ టార్గెటింగ్ రిలీజన్ డైరెక్ట్గా అన్నట్టుగానే కనబడిపోతా ఉంది. నాది వచ్చి రిలీజన్తో పని లేదండి. నాది వచ్చి ప్రపంచంలో కానీ భారతదేశంలోనే ఏ పొలిటీషియన్ కానీ ఏ మనిషి కానీ లేకుంటే పంతులు గారు కానీ లేకుంటే పూజారి గారు కానీ వారితో నాకు ఏ సంబంధం లేదు. నేను ప్రాపర్గా తీయబోయే సినిమానే కరుణాకర్ సుగుణ మీద తీయబోతున్నాను సినిమా. కరుణాకర్ సుగుణ కానీ లలిత్ కుమార్ కానీ దాని తర్వాత రాధా మనోహర్ దాస్ గారిని కానీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కానీ అమారా ప్రసాద్ కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు క్రైస్తవంలో, అది నేను సినిమాలో చూపెడతాను. పేరు ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు రివీల్ బికాజ్ ఏ క్రిస్టియన్ బ్రదర్ కాబట్టి. గొర్రె చర్మం కప్పుకున్న ఒక తోడేలు మా క్రైస్తవంలో తిరుగుతూ ఉంది. వీళ్ళు బయట నుంచి దాడి చేస్తుంటే వీళ్ళు లోపల ఉండి నేను క్రైస్తవం అని చెప్పి బైబిల్ పట్టుకొని వాడు మాట్లాడుతూ మా క్రైస్తవం మీద వాడు దాడి చేస్తూ ఉన్నాడు. సో ఈ 6 క్యారెక్టర్స్ని బిల్డప్ చేస్తూ మేము ఆల్రెడీ స్టోరీ ఆల్మోస్ట్ ఆఫ్ 80 సీన్స్ దాకా మేము దాన్ని డెవలప్ చేసుకున్నాము, విచ్ ఈస్ గోయింగ్ అప్ టు 2 hours 20 minutes దాకా వెళ్తా ఉంది. విత్ బడ్జెట్ ఆఫ్ ఆల్మోస్ట్ 23 lakhs దాకా అది రీచ్ అవుతా ఉంది. దాని పేరు కూడా మేము హర్బా అని చెప్పి పెట్టాము. హర్బా అంటే హెబ్రీ భాష. హెబ్రీ భాషని ట్రాన్స్లేట్ చేస్తే తెలుగులో ఊసరవల్లి అని అర్థం. ఎందుకు ఊసరవల్లి అంటే ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్న కరుణాకర్ సుగుణ, ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్న లలిత్ కుమార్, ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్న ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, ఒకప్పుడు క్రైస్తవుడుగా ఉన్న హమారా ప్రసాద్, వీళ్ళు కానీ ఊసరవల్లి కళలను మార్చినట్టుగా ఏ విధంగా అయితే వీళ్ళు రిలీజన్ను మార్చుకుంటూ ఉన్నారో అనేది కాన్సెప్ట్ ఈ సినిమా యొక్క మెయిన్ ఉద్దేశం. అందులోకెళ్ళి ఇంట్లోకి వచ్చి ఇంట్లో దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని పరధర్మం మీద ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నారు, ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు ఎట్లా సంపాదించుకుంటున్నారు అనే వాస్తవాన్ని ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సుమారుగా 15 సినిమాలు దాకా తీశారండి. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఆయన ఒక సినిమా ఓ మల్లేష్ అని తీశారు. ఓ మల్లేష్ కాదు, ఓ ప్రవీణ అని పెట్టుకో అంటాను. వాళ్ళు సినిమాలు తీసి యేసు ప్రభు వారి కోసం కానీ బైబిల్ గ్రంథం కోసం కానీ దీనిలో ఉన్న వాస్తవాన్ని చూపెట్టిలో యేసు ప్రభు చనిపోయాడు, భూమి మీదకి వస్తా అని చెప్పి అన్నాడు. 700 సంవత్సరాల ముందే యేసు ప్రభు రాకముందుకే యెషయా ప్రవక్త దానికోసము ప్రవచించి ఉన్నాడు. మళ్ళీ ఆ విషయాన్ని నువ్వు ఎందుకు చెప్పవే? చనిపోయిన యేసు ప్రభు తిరిగి లేచాడుగా, లేచి అందరికీ సుమారుగా ఎంతో మందికి 1000 మంది కనబడ్డాడుగా, కనబడుతూ కూడా ఆయన పైకి ఆరోహణమయ్యాడుగా. అవన్నీ మళ్ళీ ఎందుకు తీయవే నువ్వు? నీకు అర్థం కాని కాంట్రవర్సీ సబ్జెక్ట్స్ ఏవైతే బైబిల్లో ఉన్నాయో, నీ బుర్రకి ఏవైతే ఎక్కువ అవే పాయింట్స్ పట్టుకొని, మొన్న కూడా ఒక డాక్టర్ ఎవరో మీ దగ్గరకు వచ్చి చూస్తాను, బొకల డాక్టర్ అంట భాస్కర్ గారు అని చెప్పి, ఆయన కూడా వచ్చి చిన్న పిల్లల్లో LKG క్వశ్చన్ని పట్టుకొని గంట సేపు దాన్ని లాగ్ చేస్తా ఉన్నాడు. ఈ పుస్తకంలో బైబిల్ అనే పేరు చూపి, బైబిల్ అనే పేరు చూపి, బైబిల్ అనే పేరు చూపి అని చెప్పంటారు. ఈ పైన ఉన్నది ఏంటిది? పరిశుద్ధ గ్రంథము. ఈ కింద కనబడుతూ ఉంది BSI అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇందులో చాలా వర్షన్స్ ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి, చాలా ప్రింటింగ్ ప్రెసెస్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. ఇంకో బైబిల్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. అదేవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దాన్ని వక్రీకరించి కూడా రాసుకున్నారు అనేది ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థం కాక మనుషులు అన్నప్పుడు చేస్తారు. కానీ మాటలు ఏం చెప్తున్నాయి మాత్రం ఖచ్చితంగా మాటలు చేంజ్ చేస్తున్నారు అని చెప్తున్నారండి. ఆ మాటలనే చేంజ్ చేస్తున్నారు కదా అని క్వశ్చన్ మార్క్. చేసేవాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. ప్రతి మతంలో ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ భాస్కర్ గారు ఎవరైతే ఉన్నారో బైబిల్ మాట చూపి నువ్వు బైబిల్ అనే మాట ఉంటేనే నేను అంగీకరిస్తా అని చెప్పి గంట సేపు లాగ్ చేసి ఆయన జాన్ పాల్ గారు మా మాటలు వేరే దానికి వెళ్దామని అంటే కూడా అక్కడ నేను తప్పించుకొని పారిపోయినట్టు కనబడుతుంది. ఇప్పుడు నేను భాస్కర్ రావు గారికి ఒక ప్రశ్న అడుగుతా. భాస్కర్ రావు గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా. హిందూ అనే పేరు మీ గ్రంథాల్లో ఎక్కడైనా కానీ ఉందా? రామాయణం కానీ, మహాభారతం కానీ, వేదాలు కానీ, పురాణాలు కానీ, శివపురాణాలు కానీ, ఇంకా ఎన్నైతే పుస్తకాలు ఉన్నాయో సుమారుగా అన్నిట్లో ఎక్కడైనా హిందూ అనే పదం ఉందా నేను అడుగుతా ఉన్నా.
అది ఎవరు చూపెట్టలేరు, ఎక్కడ కూడా లేదు. పోనీ హిందూ అనే దానికి అర్థం చెప్పగలుగుతారా? సుప్రీంకోర్టు నుంచే వచ్చింది హిందూ అనేది. ఇప్పటి నుంచి ఎవరు కూడా హిందూ అని చెప్పి అనకూడదు. ఎవ్రీవన్ నీడ్ టు సే ఐఆమ్ ఇండియన్. సుప్రీంకోర్టు క్లియర్గా రిలీజ్ చేసింది ఆర్డర్. దాని తర్వాత హిందూ అనే వర్డ్ కోసం మళ్ళీ మాట్లాడుతూ ఉంటే హిందూ అనేది ఒక మతము కాదు, హిందూ అనేది ఒక జీవన విధానం అని చెప్పి అంటా ఉన్నారు. హిందూ అనేది అర్థం లేదని చెప్పి అన్నారు. దాన్ని డీకోడ్ చేసే ఒక గొప్ప వ్యక్తి చిన్నజీవ స్వామి. చిన్నజీవ స్వామి గారు అంటా ఉంటారు హిందూ అంటే అర్థం ఏంటంటే, ఆయన అంటా ఉంటాడు కాఫీర్ అని చెప్పి అంటా ఉంటాడు. కాఫీర్ అంటే అర్థం ఏంటి? దౌర్భాగ్యుడు అని అర్థం. దౌర్భాగ్యుడివి అని చెప్పి నేను అనాలా? ఏమనాలి నేను భాస్కర్ రావుని? ఆయన గ్రంథాల్లో హిందూ అనే పదమే లేదు. ఆ హిందూ అనే పదం మనం చూస్తూ ఉంటే సుమారుగా ఎక్కడి నుంచి వచ్చారా అంటే బ్రిటిష్ వాళ్ళకి ముందో లేదా తర్వాత మనం చూసి ఒక 400-500 కింద సింధు నాగరికత నుంచి బయటకు వచ్చినారని చెప్పి కనబడతా ఉంది. అంతకుముందుకు ఏ మతం ఉందే ఇండియాలో? బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు? ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటే ఆ గ్రంథాలు చదివి వస్తేనే కదా తెలిసింది మనకు విషయాలు. మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మరి అలా చూసుకుంటే మీ క్రైస్తవ్యంలో నుంచే చాలామంది బయటకు వచ్చేసి ఇదొక దరిద్రమైన మతం, చెత్త మతం, టైం వేస్ట్, నాకు ఎట్లా అంటే నేను ఇందులో నిజం ఉందనేసి నేను ఈ మతం తీసుకున్నాను, కానీ నేను ఒక పాస్టర్గా చేశాను, ఈ పాస్టర్గా ఒక దగ్గర కొన్ని సంవత్సరాలు నేను అందులోనే ఉన్నాను, కానీ డబ్బు సంపాదించడం నేను ఇందులో రాలేదు, కానీ నిజం ఉందనుకుని వచ్చాను, కానీ ఇందులో ఉన్నటువంటి చెత్త ఎందులో లేదు అనేసి కూడా చెప్పి ఒక వీడియో ఉంది. అది వీడియో ఇందులో లేదంటే ఏం చదివాడని చెప్పి ఎందులో లేదని చెప్పి అనడానికి శివపురాణం చదివాడా? శివపురాణాన్ని రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడైనా చదివారా? నేను ఇప్పుడు చదివి వినిపించమంటే చదివి వినిపిస్తాను. వినే ఆ ఓపిక ధైర్యం ఉందా? శివపురాణము కోసము నాకు తెలిసిన బల్ల గుద్ది 100% చెప్పగలుగుతా ఏ హిందువులు కూడా ఖచ్చితంగా శివపురాణాన్ని చదవలేము. మహా అంటే రామాయణము, మహా అంటే భారతం చదివి ఉంటారేమో కానీ శివపురాణాన్ని ఎవరు కూడా చదివినట్టుగా నాకు తెలియదు. శివపురాణాన్ని చదవమనండి, వినగలే చెవులు ఉంటాయి అక్కడ. సరే, ఒకసారి నేను చెప్పేది రాధా మనోహర్ దాస్ గురించి అయితే నేను మాట్లాడలేదు, జనరల్ గా చెప్తున్నా. ఓకే, మీరు జనరల్ గ్రంథాల్లో కూడా లేదంటే శివపురాణం చదివేమని ఇప్పుడు మీ దానిలో అంటే యాజ్ ఎ పాస్టర్ గా ఉన్నటువంటి ఒక పర్సన్ ఎక్స్ పాస్టర్ గా ఎక్స్ క్రిస్టియన్ గా అయ్యి అతను మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను, చూపిస్తాను కూడా. ఒకసారి మీరు ఇది చూడండి. ఒక పాస్టర్ వృత్తిని కొనసాగించాను. నేను పాస్టర్ వృత్తిని కొనసాగించి దరిద్రం అనిపించాను. నేను డబ్బుల కోసం వెళ్ళలేదు, సత్యం అనుకుని వెళ్ళాను, కానీ అందులో సత్యం లేదు, అసత్యం ఉన్నది. అదొక మతం, అదొక దరిద్రం. ఆధ్యాత్మికవేత్తలు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం కాదు అది. అపరిశుద్ధులైనటువంటి, పాపం చేసినటువంటి, రాజులైనటువంటి, వ్యభిచారం, దొంగతనాలు, హత్యలు, దోపిడీలు, మానభంగాలు చేసినటువంటి రాజులు రాసినటువంటి అపరిశుద్ధమైనటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము అని పిలువబడుతుంది. నేడు పరిశుద్ధ గ్రంథాలు అయినటువంటి భగవద్గీత, భాగవతము, మహాభారతము, రామాయణం ఇవన్నీ కూడా అపరిశుద్ధ గ్రంథాలుగా కనపడతా ఉన్నాయి. ఎవరికి? క్రైస్తవులకి. ఎందుకు? అందులోకి వెళ్ళేసరికి ఆ యొక్క బూతుల పుస్తకం బైబిల్ చదివి మన దేవుళ్ళని మనమే అవగౌరపరుచుకుంటూ, మన గ్రంథాలు మనమే దేశించుకుంటూ 2 వర్గాలుగా విడిపోయి కొట్లాడుకుంటా ఉన్నాం. తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ దరిద్రమైనటువంటి మతంలోకి వెళ్ళి బయటకు వచ్చేసాను. హిందుత్వంలోకి వచ్చాను. మనశ్శాంతిగా ఉన్నాను. 25 ఏళ్ళు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను. తిరిగి ఆంధ్రాకి వెళ్ళాలని నేను నిర్ణయించుకున్నాను. అసలు ఈయన క్రైస్తవుడిని ప్రూఫ్ ఏంటి? అసలు ఏ క్రైస్తవుడు ఇలా మాట్లాడు, ఏ పాస్టర్ ఇలా మాట్లాడు? పాస్టర్ అంటేనే అన్ని త్యాగం చేసుకుని వచ్చిన వ్యక్తి పాస్టర్. తిరిగి వెళ్ళిపోవడానికి అంత సీన్ అయితే ఇప్పటిదాకా చరిత్రలో లేదు, ఉండదు కూడా. ఉన్నారు కూడా, చాలా మంది ఉన్నారు అట్లా. లేరు. ఇప్పుడు ఫస్ట్ ఈయన పాస్టర్ అని నాకు ప్రూవ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అంటాను ఏ కరుణాకర్ సుగుణ డబ్బులు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి అంటాను. సైకాలజికల్ గా అవతల ఓన్లీ లేకుండా మా మతాన్ని కించపరచడానికి ఈ రకమైన టాక్టీసులు వాడుతూ ఉన్నాడని నేను అంటాను. దళవాస్తవం లేదా అన్న మాటలు సేమ్ అదే విధంగా మీరు కూడా వాడుతున్నారనేసి కూడా జనాలు అన్నారు కదా. ఏంటి ఆ టాక్టీసులు మేము వాడుతున్నది? ఇప్పుడు విగ్రహారాధన గురించి కూడా మీరు మాట్లాడేది, ప్రసాదాల గురించి. ఇంకా మీకు టాక్టీస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మా ఒక ఓన్ డిసిషన్ అండి. అంటే మీరు తప్పుడుగా ఎట్లయినా మాట్లాడతారంటారా? తప్పేముంది? వాస్తవం ఉంది. ఎందుకు మాట్లాడతారు అట్లా? తప్పలేమో మాట్లాడినట్టే కదా. అది కించపరిచేది ఏమి. ఇప్పుడు మీరు ఉన్నది భారతదేశంలో ఉన్నప్పుడు మీరు కొన్ని కూడా ఆలోచించాలి కదా. అరే నేను పుట్టింది హిందూ దేశంలో, ఓకే, అంటే హిందూ మతం సంబంధించినటువంటి ఆ యొక్క ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకే కదా మనం పుట్టింది. మనం పుట్టిన తర్వాత జ్ఞానంతోటో అజ్ఞానంతోటో ఈ మతంలోకి వచ్చాము. సో దాన్ని ఫాలో అవడంలో తప్పులేదు. అది మీ యొక్క పర్సనల్ థింగ్. ఒక చిన్న మాట ఏంటంటే ఇక్కడ
అసలు మనం పుట్టినప్పుడు క్రిస్టియానిటీలో మనం ఉన్నామా? నెంబర్ 1 క్వశ్చన్ అది. లేవు. మన పేరెంట్స్ లేరు, వాళ్ళ పేరెంట్స్ లేరు. సో ఇవన్నీ కూడా ఎప్పటి వరకు వచ్చినాయి? మన పేరెంట్స్ దగ్గర నుంచో లేకపోతే మన దగ్గర నుంచో రావడం జరిగింది. ఎందుకంటే మనం చేసేది ఏదైనా కానీ, ఫాలో అయ్యే విధానం ఏదైనా కానీ, అందులో మనకి నిజాయితీ ఎక్కడ కనిపించకపోతే అప్పుడు మనం పరమతాలను ఎత్తుకుంటాం అని చెప్పేసి చిన్నజీర స్వామి లాంటి వాళ్ళే చెప్పడం కూడా జరిగింది. అంటే ఎలా ఆ టెంపుల్స్లో డబ్బుల దగ్గర కానివ్వండి, దర్శనాల దగ్గర కానివ్వండి, ఆ జరిగేటువంటి సిచ్యువేషన్స్ బట్టి జనాలు మారిపోతున్నారు, అందువల్లే పరమతాలకి ఎగబడుతున్నారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు హిందూగా పుట్టారా లేకపోతే క్రిస్టియన్గా పుట్టారా? క్రిస్టియన్గా పుట్టా. ఎట్లా? బై బర్త్ ఐఎమ్ క్రిస్టియన్. బై బర్త్? బై బర్త్. ఎస్. ఓకే. అంటే మామూలుగా ఎట్లా అంటే మీ ఫాదర్ ఈజ్ ఎ హిందూ. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ అట్లా చూసుకున్నా కానీ మీరు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచే కదా వచ్చింది. మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను. హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ అనే పదంకి అర్థం ఏంటి? హిందూ అనే పదం గ్రంథాల్లో ఉన్నాయా? సరే పోనీ పని చేద్దాం. ఆ ప్రశ్నకి జవాబు చెప్పగలిగితే నేను ఈ భారతదేశంలో హిందూగా పుట్టానా లేదా క్రైస్తవుగా పుట్టానా, లే మా నాన్నగారా, మా ఫ్యామిలీయా, లేదా ఇంకెన్ని ప్రశ్నలకైనా వెళ్ళిపోవచ్చు. ఆ ప్రశ్నకి జవాబా లేదా ఆ ప్రశ్న నువ్వు ఆ ప్రశ్నని తోవుకొని ఆ ప్రశ్నకు అర్థం తెలుసుకోగలిగితే, ఆ ప్రశ్నకి జవాబు తెలుసుకోగలిగితే, తెలుసుకున్నాం కాబట్టి క్రైస్తవంలోకి వచ్చామని చెప్పి అంటాను నేను. మొదటి మానవుడు దేవుడు ఎవరిని తయారు చేశారంటే ఆదాం అవ్వని తయారు చేసి ఉన్నాడు. ఆదాం అవ్వ నుంచి ఇవన్నీ రిలీజియన్స్ వచ్చాయని చెప్పి అది మన వేదాలు చెప్తా ఉన్నాయి, ఖురాను చెప్తా ఉంది, బైబిల్ గ్రంథం కూడా చెప్తా ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఆదాం అవ్వ అనే పేరు కనబడతా ఉంటుంది. ఇప్పుడు అదే మన హిందూ గ్రంథాల్లో చూస్తూ ఉంటే కూడా హైమావతి అనే పేరు కనబడతా ఉంటుంది. హైమావతి అనే పేరు కనబడతా ఉంటుంది. దేవుడు అయిన బ్రహ్మ అంటేనే సృష్టికర్త అయిన దేవుడు మనుషుల్ని ఏ విధంగా తయారు చేశాడంటే ఆ గ్రంథం మనం చూస్తూ ఉంటే హైమావతి అనే పేరు కనబడుతూ ఉంటాయి. హైమావతి ఎవరు అని అంటే మనం బైబిల్ ఆ ఒక టర్మినాలజీని మనం మ్యాచ్ చేసుకోగలిగితే అవ్వ అని చెప్పి కనబడుతుంటుంది. మళ్ళీ కశ్యపుడు అని చెప్పి కనబడతా ఉంటుంది. కశ్యపుడు ఎవరు అంటే అవ్వ ఒక కుమారుడు. బైబిల్లో చూస్తూ ఉంటే ఏవేలు కయ్యోన్ అని కనబడతా ఉంటుంది. ఈ కయ్యనే కశ్యపుడు అని చెప్పి నేను అంటాను. మరి ఇవన్నీ మనం చూస్తూ ఉంటే బైబిల్ కి సిమిలర్ గా కనబడుతుందా లేదా? బైబిల్ కి సిమిలర్ గా కాదు, ఖురాన్ కూడా ఏ విధంగా కలిపారంటే అది చెప్పడం కూడా ఒక రేంజ్ లో. ఎట్లా అంటే కశ్యపుడినేమో కయ్యం చేశాడు, ఇంకా ఏంటంటే ఇంకా ఆదంనేమో ఆ హైమావతిని చేశారు. హైమావతి అంటే అవ్వ. అదే నేను చెప్పింది కాదు, మీ గ్రంథాల్లో ఉన్నాయి అవే. ఇక్కడ పేర్లు బైబిల్లో ఉన్న పేర్లు మనం చూస్తుంటే సిమిలారిటీ కనబడుతూ ఉంటుంది, మ్యాచింగ్ కనబడుతూ ఉంటుంది. బైబిల్లో ఉన్న పేరు, ఖురాన్లో ఉన్న పేర్లు కూడా చూస్తుంటే సిమిలారిటీస్ కనబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు హిందూ ధర్మాల నుంచి చెప్పేది ఏంటంటే హిందూ గ్రంథాల నుంచి బైబిల్ కాపీ కొట్టారు అనమాట. 100% అంటాను నేను, 100% అంటాను. ఎందుకంటే ఒకరేమో 11 లక్షలు అంటారు, రామాయణం జరగలేదు, రాముడి యొక్క భూలోకంలో ఎన్ని రోజుల్లో జీవించినట్టు ఒకటి. అంటే ఏం లేదండి, ఇది 11,000 ఫస్ట్ పాస్టర్ ఒప్పుకున్న విషయం ఏంటంటే అంటే హిందూ గ్రంథాల నుంచి బైబిల్ ని కాపీ కొట్టారని ఒప్పుకున్న ఏకైక పాస్టర్ మన హిందూ గ్రంథాల నుంచి బైబిల్. ఆయన అదే చెప్పారండి, గుర్తుపెట్టుకోండి. నో ఆన్ స్క్రీన్ బైబిల్ నుంచి హిందూ గ్రంథాలు కాపీ అని అంటాను నేను. బైబిల్ ఇప్పుడే కావాలంటే రివెండ్ మీరు మళ్ళీ చేసుకోవచ్చు. ఓకే, మీరు చెప్పండి. బైబిల్ గ్రంథంలో నుంచే హిందూ గ్రంథాల్లో ఉన్న వాస్తవాలు కనబడతా ఉన్నాయి. హిందూ గ్రంథాలు ఎప్పుడు హిందూ గ్రంథాలు చేస్తారు. లిపి ఎప్పుడు ఎవరు రాశారు? సంస్కృతం ఎప్పుడు వచ్చింది? దాని లిపి ఏంటి అంటే వెరిఫై చేసుకున్నారు ఎప్పుడైనా? హీబ్రూ భాష నుంచి తెలుగులో ఎవరు చేశారు? ఇప్పుడు హీబ్రూ భాష నుంచి తెలుగులో ట్రాన్స్లేషన్ ఎవరు చేశారు? ప్రపంచం మొత్తము తయారీ ఎన్ని సంవత్సరాలు అయింది? సరే, నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. 4000 సంవత్సరాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి తర్వాత 2500 సంవత్సరాలు బైబిల్ ని తెలుగులోకి అనువదించిన వాళ్ళు ఎవరు? తెలుగులోకి అనేక మంది అనువాదించారు. బిఎస్ఐ అని చెప్పి ఉంది, దాంతో ఇంకోటి ఉంది, రకరకాలుగా ఉన్నాయి, అనువాదాలు జరుగుతూనే ఉన్నాయి. హీబ్రూ భాష దాన్ని అనువదించింది ఎవరో తెలుసా మీకు? నాకు తెలియదు. దాని మధ్యలో ఆపేశారు, తెలియదు. సో దాని మధ్యలో ఆపిన తర్వాత దాన్ని అనువదించింది ఒక బ్రాహ్మణుడు అయినటువంటి ఒక పర్సన్. ఓకే, ఆయన క్రైస్తవ్యాన్ని తీసుకుని ఆయన అనువదించడం జరిగింది అది తెలుగులో. ఓకే, దాని ద్వారానే ఆ భాష కూడా కొంచెం చేంజెస్ గా రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు దానిలోకి వెళ్ళి దానికి ఇప్పుడు తెలంగాణ భాష అలా చూసుకుంటే హిందూ గ్రంథాల నుంచి బైబిల్ కాపీ కొట్టారు అని మీరే ఒప్పుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు, మీరు కంటిన్యూ చేసేయండి. హిందూ గ్రంథాల నుంచి బైబిల్ కాదండి, బైబిల్ నుంచి హిందూ గ్రంథాల్లోకి వాస్తవాలు స్టోరీలు అని చెప్పి నేను అంటాను. ఇంకా నయం, లాస్ట్ టైం కూడా ఒక పాస్టర్ పాపం ఆయన కూడా చెప్పారు, ఏంది హిందూ గ్రంథం నుంచి రామాయణం కూడా పుట్టింది అన్నారు. మీరు ఎక్కడ దొరికారండి బాబు? ప్రతిదీ కూడా హిందూ గ్రంథం నుంచి కాపీ కొట్టింది మీరు ఒప్పుకున్నట్టు మళ్ళీ బైబిల్ నుంచి భూలోకంలోకి వచ్చిన ఎవరైనా మనుషుడు ఉన్నాడంటే అది కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే.
అక్కడ కూడా మీరు చూస్తూ ఉంటే రాముడైన దేవుడు ఎవరైతే మీరు అనుకుంటా ఉంటారో ఆ దేవుడు వెళ్ళి చివరికి ఎక్కడరా ఆయన ముగింపు ఎట్లా వచ్చిందంటే ఆయన వెళ్ళి ఆ చెరువులోనో లేకపోతే ఆ నదిలో మునిగి చనిపోయి ఆయన అవతారాన్ని ముగించేసుకొని ఇక్కడ తిరిగి మరొక విష్ణు అవతారాన్ని ఎత్తి ఉన్నాడని చెప్పి మనకు కనబడతా ఉంటది. అవతారం అవునా కదా, నేను మీకు క్లియర్ గా సూసైడ్ అంటారా లేకపోతే చనిపోయిన అంటారా ఏదైనా రాముడు చనిపోయారు అని చెప్పి ఏ గ్రంథంలో అయినా రాయబడి ఉందా? మళ్ళీ రాముడి యొక్క అంతం ఎలా అయిందో నాకు చెప్పండి. రాముడి అంతం కాలేదండి. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నేను మీకు అది ఒక వీడియో ఉంది, ఆ వీడియోలు చూపించమంటే నేను చూపిస్తాను. టైం ఎందుకంటే రాముడి యొక్క అవతారాన్ని చాలించడం జరిగింది, కాదు. కనబడతా ఉంది. ఇంకో భాషలో మాట్లాడాలంటే రాముడు తన అవతారాన్ని ముగించేసుకొని ఉన్నాడు. ముగించారు కానీ నదిలోకి వెళ్ళి అవతారాన్ని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మీరు ఎక్కడికి ఢిల్లీ అక్కడికి వెళ్ళారండి. ఇప్పుడు లేదు నేను చెప్తా వినండి. ఇప్పుడు మీరు బయట దేశానికి అక్కడికి వెళ్ళారండి, మీరు అప్గ్రేడ్ అంటే దేశం నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు రాముడు అవతారం చాలించి మళ్ళీ వెళ్ళిపోయారు అనుకో. అదే ఇప్పుడు చూడండి రాముడు కూడా రావడం జరిగింది. అలాంటప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఎంతమంది వస్తారు? కాదండి, ఎవరెవరు వస్తారు మీ దగ్గరికి? రాముడు దేవుడు తీసుకెళ్ళడానికి ఎవరెవరు వస్తారు? ఎక్కడికి తీసుకెళ్ళడానికి? ఎయిర్పోర్ట్ కి. పలానా దేశం నుంచి మీరు వస్తున్నారు, పలానా ప్లేస్ నుంచి మీరు వస్తున్నారు, పోనీ ఆ ప్లేస్ నుంచి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తారు. వచ్చేటోళ్ళు ఉంటే వస్తారు, రాని వాళ్ళు ఉంటే ఒక్కరి మీద వెళ్తాము, దాంట్లో ఏముంది. అలా కాదు, మీ మీద ప్రేమగా ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తారు. అదే విధంగా దేవుడి విషయంలో కూడా ఏం జరిగిందంటే ఆయన అవతారం చాలించేటప్పటికి ముల్లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు అందరూ కూడా రావడం జరిగింది. అదే సరియు నది దగ్గర వరకు వెళ్ళాను. అదే అండి, ఎలా చాలించాడు? ఎలా చాలించాడు? ఎలా చాలించాడు? నది దగ్గరికి వెళ్ళే. అదే కదా చెప్పేది. మీరు ఆత్మహత్య చేసుకున్నాను అందులో ఉందా అని నేను అడుగుతున్నా. పాయింట్ ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడా? మీరు అదే అంటున్నారు కదా, ఆత్మహత్య చేసుకోవడం చాలించడం. ఈ భాషలోనే ఆయన అవతారాన్ని ముగించాడు. అవతారం అన్నా నేను, అవతారం ముగించాడు అనొచ్చు, లేకపోతే చాలా మంది చనిపోయాడు అని చెప్పి అనొచ్చు, లేదా సూసైడ్ చేసుకోవచ్చు, ఏదైనా అనుకోండి. అవతారం నా పాయింట్ అది కాదు. అవతారాన్ని ముగిచ్చేసి మరొక అవతారం విష్ణు అవతారాన్ని మళ్ళీ తీసుకున్నాడు అనేది మనకు సరే గ్రంథాలు చెప్తా ఉన్నాయి. కానీ అవతారాన్ని ముగించాడు. బైబిల్లో నుంచి రామాయణం వచ్చింది అనేది పాయింట్ మీరు ఏది అన్నారో అది వాస్తవం అని చెప్పి నేను అన్నా. ఎందుకనంటే బైబిల్లో నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మనిషిగా వచ్చాడో, వచ్చి ఆయన యొక్క ముగింపును ముగించుకొని ఏ విధంగా అయితే ఆయన కూడా వెళ్ళిపోయాడు, అదే కాన్సెప్ట్ కనిపించట్లేదా? అంటే ఉద్దేశంలో యేసు ప్రభు పెళ్ళయిందా? కాలేదు. యేసు ప్రభుకి మామూలుగా పిల్లలు ఉన్నారా? లేరు. యేసు ప్రభు ఒక రాజ్యానికి రాజా. కాన్సెప్ట్ మనిషిగా రావటము తిరిగి వెళ్ళిపోవడం. అందుకే అలాగే చాలా మంది వస్తున్నారు. దేవుడు అయ్యాడు అంటారు. అదే తప్ప అంటున్నాను. దేవుడు కాన్సెప్ట్ తోటి వక్రీకరించి మభ్య పెడుతున్నారు మీరు. ఏంటి మభ్య? అవును, మరి శ్రీరాముని కూడా ఇప్పుడు మీరు ఏమంటున్నారు? యేసు ప్రభుతో పోల్చేశారు. నేను అనలేదే, మీరు ఇప్పుడే అన్నారు కదా. పాస్టర్ గారు అన్నదానికి నేను ఏకీభవిస్తున్నా అన్నా. నేను ఇప్పుడు మీరు అన్నారు అనలేదా? బైబిల్లో నుంచే ప్రతిది వచ్చిందంటాను నేను. మీరేమన్నారు? రామాయణం కూడా బయటకు వచ్చింది ఒక పాస్టర్ గారు అన్నారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న విషయాలు స్పష్టంగా శ్రీరాముని విషయంలో కనబడుతున్నాయా లేవా? ఆయన కూడా మనిషిగా రావడము, తిరిగి ఆయన కూడా దేవుడిగా వెళ్ళిపోవడము, అది ఎక్కడ కనబడింది మనకి? కనబడట్లేదా? శ్రీరాముని మామూలుగా కొట్టడం జరిగింది. అందుకే కదా చాలా మంది అని ఒప్పుకోరు. శ్రీరాముని కొట్టడం జరిగింది. చాలా మంది శ్రీరాముని కొట్టడం జరిగింది. చాలా మంది అందుకే కాన్సెప్ట్ ఏమంటారు, ఇదంతా స్టోరీ అని చెప్పి అంటా ఉంటారు. పీటర్ గారు, మీరు ఫస్ట్ నేను చెప్పేది అర్థం చేసుకోండి. నాకు అర్థమైంది, తర్వాత మీరు మాట్లాడండి. ఎందుకంటే కన్ఫ్యూజన్ ఉండకూడదు మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు నేను అడిగే 2-3 క్వశ్చన్లు మీరు అన్నదానికి వచ్చిందంట. నేను మీరు అన్నదానికి 3 క్వశ్చన్స్ వేస్తాను. నెంబర్ 1, జీసస్ క్రైస్ట్ ఆయన ఒక మనిషిలో వచ్చారు అని అన్నారు. రాముడు ఒక మనిషిలో వచ్చాడు. సరే, రాముడు ఎలా వచ్చినా కానీ రాముడికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత తండ్రి మాటకై ఆయన అడవులకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన అనుసరించి తమ్ముడు రావడం జరిగింది, వైఫ్ రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ రావణుడి సంహారం జరిగింది. అవన్నీ కూడా ఉన్నాయి. ఆ బిట్టు తీసుకున్నారు. మీరు చెప్పే విధానంలో ఇప్పుడు లంకకి ఇండియాకి వేసిన ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది వాస్తవం కాదని చెప్పి తేలిపోయింది. మళ్ళీ అది వాస్తవం కానప్పటికీ స్టోరీ వాస్తవం మీరు ఎట్లా నమ్ముతున్నారు? నాకు అర్థం కావట్లేదు. బ్రిడ్జ్ వాస్తవం కాదు, మీకు వాస్తవం కాదు కదా, వాస్తవమే కాదు.
అది ఆర్కాలజిస్ట్ వాళ్ళు వచ్చి అమెరికా నుంచి వాళ్ళు తేల్చి చెప్పారు, అది నార్మల్గా అది ఏర్పాటు అయిందని చెప్పి, నార్మల్ రాళ్ళని చెప్పి వాళ్ళు చెప్పారు అక్కడ. బ్రిడ్జ్ కాదని ఫ్లోటింగ్ ఎట్లా అయిందంటారు? ఏది ఫ్లోటింగ్ అయింది? అక్కడ రాళ్ళు కూడా ఫ్లోటింగ్ రెడ్ సీ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, జెరూసలేం దగ్గర అక్కడ ఉంటే రెడ్ సీ దగ్గరికి వెళ్తే ఆ రెడ్ సీ మీద మీరు పడుకుంటే కూడా పైలు తేలుతారు తెలుసా. దాన్ని డెడ్ సీ అని చెప్పి అంటారు. ఎందుకు? దానిలో ఆ కావాల్సిన విటమిన్స్ అవన్నీ ఆ సముద్రంలో లేవు. అందుకోసం చేపలు కూడా బ్రతుకు అన్ని చచ్చిపోతా ఉంటే మనిషి కూడా దానిపైన పడుకున్నట్టే తేలుతా ఉంటాడు. మనిషి తేలినప్పుడు రాళ్ళు తేలవా? అసలు మనుషులు తేలుతారంటే దానికి రీజన్ సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా? రాళ్ళు తేలవా? సైంటిఫిక్ రీజన్. ఆ రాళ్ళు తేలినందుకు రామాయణం కరెక్ట్ అంటారా? సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా? మీరు నా క్వశ్చన్ దాటేస్తున్నారు. ఎక్కడైనా కానీ మీరు నా క్వశ్చన్ దాటేస్తున్నారు. సరే మీరు చెప్పండి. రాళ్ళు తేలితే రామాయణం కరెక్ట్ అంటారా మీరు? రాళ్ళు ఆర్కాలజిస్ట్ వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి రాముడు చెప్పి అవన్నీ కూడా బ్రిడ్జే లేనప్పుడు అక్కడ కట్టిన అయోధ్య దగ్గర కూడా కోర్టు ఏమని తీర్పిచ్చిందో తెలుసా? అక్కడ రాముడి యొక్క ఏమంటారు ఆయనకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మేము టెంపుల్ కడతా ఉన్నామని చెప్పి ఎప్పటి 1991 ఆ పై నుంచి గొడవలు నడుస్తూనే ఉన్నాయి. అక్కడ మసీద్ని కూల్చడము, మా రాముడి యొక్క అవశేషాలు ఏవైతే ఉన్నాయి అన్ని ఉన్నాయని చెప్పి గొడవ నడిచింది. చివరికి ఈ రోజు అయోధ్య సాధించారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నా హిందూ సోదరులకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దొరికింది. దాంతో కోర్టు కూడా ఈక్వల్ గా వీళ్ళకి ఒక 5 acres ఎక్కడ ఇచ్చి మీరు కూడా మీరు చేసుకొని గొడవలు వద్దన్నారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను కూడా హ్యాపీగా ఉన్నా. కానీ రాముడి యొక్క అవిశేషాలు దొరికాయని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వలేదు. మత సామరస్యం ఉండాలని చెప్పి కోర్టుల తీర్పు మీద మత సామరస్యం ఉండాలని చెప్పి మాత్రమే దానిలో ముస్లింస్ అయిన వారు అగ్రి అవ్వడు బట్టి వాళ్ళకి ఇచ్చేది అదే కావాలని చెప్పి పట్టుకున్నాను. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళే అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు కాబట్టి ముస్లింస్ అయిన వారు కూడా ఒక స్టెప్ దిగి సరే వాళ్ళకి ఇచ్చేయండి, మాకు కూడా అన్యాయం చేయకుండా న్యాయం ఎక్కడైనా మేము కూడా కట్టుకోవడానికి, మాది ఇక్కడ కూలగొడుతున్నారు కదా మాకు కూడా ఎక్కడంటే కోర్టు వీళ్ళకి న్యాయం చేసింది వాళ్ళకి న్యాయం చేసింది. కానీ అక్కడ అవశేషాలు దొరికాయోనో లేకుంటే అక్కడ ఇంకా రాముడికి సంబంధించిన ఏవో ఉన్నాయని చెప్పి మాత్రం అది తీర్పు ఇవ్వలేదు. అక్కడ అయోధ్యలో ఆ టెంపుల్ కట్టబడలేదు. నంబర్ 1 పాయింట్ ఇది. ఇందాక మీరే అన్నారు ఆ రాముడు చెప్పింది కదా సార్. ఇప్పుడు మీరే అన్నారు కదండి. ఎంతో మంది ప్రాణత్యాగాలు కట్టడం, రాముడి యొక్క ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీద్ కోర్టు యొక్క తీర్పులో మీరు చూడండి గొడవ దేనికి అక్కడ? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. చివరి కోర్టు తీర్పు ఏమి ఇచ్చిందండి? మీరు అందులో అక్కడ ఉన్నది రాముడిదే కాబట్టి అందుకే అన్నాను తీర్పు చదివారా అని. మరి అదే ఉన్నాయని చెప్పి ఇవ్వలేదు. మత సామరస్యం ఉండాలని దొరికాయని కూడా వచ్చిందండి. మీరు దొరుకుడు ఎవరైనా తీసుకుని మత సామరస్యం గురించి కాదు, ఏం దొరికాయి? అది బాబ్రీ మసీదు రాముడి దగ్గర, ఏం దొరికాయి? అది రాముడిదే అని చెప్పి ఏం దొరికాయి చెప్పడం జరిగింది. ఏం దొరికాయి అక్కడ? తవ్వకాల్లో దాని మీద శ్రీరామన్ రాసిన రాళ్ళు దొరికాయని చెప్పి మనం పెట్టలేమా? అది ఇప్పుడు దొరికాయంటేనేమో ఇదిగో మనం పెట్టలేమంటే, దొరకలేదు అంటేనేమో అది మత సామరస్యం గురించి ఇచ్చారు అంటారు. లాజికల్ గా మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ మీరు తీర్పు గురించి మాట్లాడినప్పుడు లాజిక్ గురించి మాట్లాడకూడదు. కోర్టు యొక్క తీర్పు గురించి మాట్లాడినప్పుడు లాజిక్ గురించి మాట్లాడకూడదు. కోర్టు తీర్పు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు కోర్టు తీర్పు ఏమి ఇచ్చిందన్న? నేను అదే అంటున్నా. చెప్పండి. అక్కడ దొరకలేదు, అక్కడ అవి లేవు, ఎందుకు ఇస్తున్నాము? ఈ గొడవకి అంతం కావాలి. ముస్లింస్ అనే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ముస్లింస్ అనే వాళ్ళు కాంప్రమైజ్. సరే ఇది ఇంకా తెంపుకోవాల్సిన అవసరం, లాక్కోవాల్సిన అవసరం లేదు, వాళ్ళది అంటున్నారు, దొరికిన వాళ్ళు పెట్టుకున్నారో లేకుంటే దట్ ఈస్ తర్వాత వాళ్ళు మీరు అంటున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు మీరు వక్రీకరించి చెప్తున్నారు. చదవండి కోర్టు. అరే నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నా అక్కడ ఉన్నాయి, దొరికినాయి ఉందో రామసేతు విషయంలో కూడా అది ఏమంటారంటే అది అవాస్తవం అని చెప్పి పైనుంచి వచ్చిన పెద్ద పెద్ద ఆర్కాలజిస్ట్ వాళ్ళు తెలియజేసి ఉన్నారు. మీరేమో తేలుతా ఉంది కదా అని చెప్పారు. నేనన్నా రెడ్ సీలో కూడా తేలుతా ఉన్నామండి. ఇప్పుడు ఆ సముద్రం మొత్తం దేవుడు అయిపోయిందా, దేవత అయిపోయిందా? అసలు ఫ్లోటింగ్ ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? దానిలో విటమిన్స్ సముద్రంలో వినండి, సముద్రంలో ఉండవలసినవి వాటిలో లేకపోతే ఫ్లోటింగ్ అనేది జరుగుద్ది. తెలుసా? ఎక్కువ ఉంటే సరే సముద్రంలో ఎక్కువైందో తక్కువైందో. ఇప్పుడు రెడ్ సీకి వెళ్తే మీరు అక్కడ అక్కడ చేపలన్నీ చచ్చిపోతా ఉన్నాయి. ఎందుకు చచ్చిపోతున్నాయి చేపలని? వాటికి కావాల్సిన విటమిన్స్ లేవు, వాటికి కావాల్సిన కాల్షియం లేవు, వాటికి కావాల్సిన ఆహారం దాని దొరకట్లేదు. దానికి జీవించడానికి ఆ వాటర్లో కావాల్సిన ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం ఎక్వేరియం పెట్టుకుంటే కూడా ఎక్వేరియంలో ఏం పెడతామండి? ఉప్పేస్తాం. ఉప్పేస్తాము. ఎంత ఉప్పేస్తాము?
సాల్ట్ దొడ్డు ఉప్పు వేస్తాం కదండి, సముద్రం ఉప్పు. మీ ఇంట్లో ఎప్పుడైనా ఎక్వేరియం ఉందా? ఎక్వేరియం కడిగిన తర్వాత దొడ్డు ఉప్పు వేస్తాము, దానికి కావాల్సిన గ్లీజరిన్ ఉంటుంది, గ్లీజరింగ్ బ్లూ కలర్ ఉంటుంది. మా ఇంట్లో ఎక్వేరియం ఉంది, గడిగి వేసుకుంటాం, గ్లీజరిన్ వేస్తాము, గ్లీజరింగ్ వేసిన తర్వాత ఆక్సిజన్ పెడతాము. సముద్రపు చేపల గురించి చెప్తున్నా అని చెప్పండి, ఒప్పుకుంటా. ఎందుకు చచ్చిపోతున్నాయి? దానికి కావాల్సిన విటమిన్స్ లేవు. మీరు అన్నట్టు మేము ఉప్పు క్వాంటిటీ ఎక్కువ అయి ఉండొచ్చు. నేను ఎర్ర సముద్రంకి వెళ్ళి మా నాన్న అమ్మ వెళ్ళారు, కానీ అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ తేలుతా ఉన్నారు. సో ఇక్కడ కూడా తేలుతా ఉన్నారు. మళ్ళీ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? దీంతో ఎట్లా మీరు పోల్చి ఇది రామసేతు కరెక్ట్ అని చెప్పి నిరూపిస్తారు? దీని బేస్ చేసుకుని ఆన్సర్ నేను చెప్పడం కంటే కూడా కామెంట్స్ లో మీకు తప్పకుండా దొరుకుతుందని నాకు జవాబు ఇవ్వట్లేదు. మీకు తెలియదని చెప్పండి. నేను తెలియదని చెప్పాలి, ఎందుకంటే చెప్తున్నా అది నిజం కాబట్టి చరిత్రలో నిలిచింది అక్కడ రామసేతు అని. అంతే. ఎందుకండి ఎంతో మంది బాబాలు మనం చూస్తూ ఉంటే నిమ్మకాయని గాల్లో తేలుతా ఉన్నాయి. తెలుస్తలేరా? బాబాలు తెలుస్తలేరా? లేపుతున్నారు లేదా? చేస్తున్నారు కదా. ఎప్పుడైనా సైన్స్ గోగినేని బాగినేని ఏం పేరు, గోగినేని ఒక ఆయన ఉన్నాడు, అథియిస్ట్. ఆయన చాలా బాగా మాట్లాడతారు, ఈవెన్ క్రిస్టియానిటీ మీద మాట్లాడతారు. ఆయనతో పాటు ఇంకో ఆయన కూడా ఉన్నాడు, ఒక ఆయన ఎవరు బట్టతల ఉంటుంది, ఆయన నేమ్ నాకు రావట్లేదు. ఆయన క్లియర్ గా చూపెట్టాడు ఏ విధంగా ఈ ఏమంటారు నిమ్మకాయని పైకి లేపుతారని చెప్పి. సో రాళ్ళు లేవుడు బట్టి ఇక్కడ రామసేతు ఉంది, లేకుంటే ఇక్కడ దేవుడు కార్యం చేసినట్టే అది ఎట్లా నమ్ముతాం మనం? ఇప్పుడు మీరు లేకపోతే రెండవ పాయింట్, శ్రీరాముడు దేవుడు. విత్ డ్యూ రెస్పెక్ట్, శ్రీరాముడు దేవుడు ఎక్కడైనా కానీ నేను దేవుడు అని చెప్పుకున్నాడా? మనిషినే అని చెప్పన్నాడు. అవును, నేను మనిషినే అన్నాడు. ఇప్పుడు దేవుడు అనేవాడు నేను ఏమంటానంటే, దేవుడు ఒకవేళ నాకు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా శ్రీరాముడు అనే వ్యక్తి దేవుడు అన్నాడు. రెస్పెక్ట్ జీసస్ క్రైస్ట్, అందుకే ఐ టు రెస్పెక్ట్ అన్నాను. ఐ టు రెస్పెక్ట్. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా నేను దేవుడు అని అన్నప్పుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు కూడా ఏం చేయాలంటే యూ నీడ్ టు ఆల్సో రెస్పెక్ట్, బికాజ్ ఇస్ దేవుడు. దేవుడు ఒక్కని కాదండి, దేవుడు అంటేనే మొత్తం ప్రపంచానికి. అవునా కదా? మరి అప్పుడు దేవుడు ప్రపంచానికి, ఇప్పుడు రాముడినైనా మీరు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు రెస్పెక్ట్ మరి ఏ విధంగా మీరు జై శ్రీరామ్ అనే దగ్గర కానివ్వండి, లేకపోతే వాళ్ళు పూజించే విగ్రహాల దగ్గర కానివ్వండి, అజయ్ బాబు గారు మాట్లాడతారు మాట చెప్తా ఉన్నారు. అజయ్ బాబు గారు చక్కటి మాట చెప్తా ఉన్నారు. బ్రతుకున్న వానికి జై అని చెప్పి అంటారు, చనిపోయిన వానికి జోహార్ అని చెప్పి అంటారు అని చెప్పి. ఇప్పుడు ఆయన బ్రతికున్నట్ట చనిపోయినట్ట? సముద్రంలోకి వెళ్ళి తన అవతారాన్ని, తన శ్రీరాముడు అనే ఒక అవతారాన్ని ముగిచ్చేసుకుంటున్నాడు, కొత్త అవతారాన్ని తీసుకుంటా ఉన్నాడు. శ్రీరాముడు అక్కడితో అయిపోయి ఉన్నాడు, శరీరాన్ని ముగిచ్చేసుకొని ఉన్నాడు, మానవుడిగా ముగిచ్చేసుకొని ఉన్నాడు. మానవుడిగా ముగిచ్చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆయనకి నేను జై అంటానా చనిపోయినప్పుడు? అంటే రాశారు అందులో ఎవరు? బుక్ లో, హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా కానీ. మీరు రామాయణం చదవకుండా మీరు నాకు క్వశ్చన్లు అడితే నేను ఏం చెప్తాను? మీరు చదివారా? అవతారం ముగించుకున్నాడు, మీరు చదివారా? శరీరం ముగించబడిందా? రామాయణం చదివారా? రాముడు అనే పేరు మళ్ళీ ముగించబడిందా? మళ్ళీ మాట చెప్పండి, మీరు రామాయణం చదివారా? చదివానండి. ఏ గ్రంథాల్లో కూడా రాముడు చనిపోయాడు అనేసి ఎక్కడ ఏమనుంది? రాముడు ఆయన అవతారాన్ని చాలించడం జరిగింది. సరే, అవతారాన్ని చాలించాడు. దట్స్ వాట్ నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవతారం చాలించాడు. అవతారాన్ని చాలించాడంటే మానవుడిగా చాలించాడా, లేకుంటే మానవుడిగానే చాలించారు? మానవుడు చాలించాడు. దాన్ని ఏమంటాం ఇంకో భాషలో? ఏమంటారు? చనిపోయడం అని చెప్పనొచ్చు, అనుకోకూడదు, అయిపోయిందని చెప్పనొచ్చు, ఇంకా శరీరం లేదని చెప్పనొచ్చు. దానికి రకరకాల అర్థాలు మనము చెప్పొచ్చు. రకరకాలుగా శరీరాన్ని తీసుకుని వెళ్ళలేదు, శరీరం యొక్క అక్కడ అయిపోయింది. తర్వాత మనం ఆయన వెళ్తా సరే పైకి వెళ్ళిపోయాడు. విత్ డ్యూ రెస్పెక్ట్ అదే అంటాను, ఆయన ఆకాశంలోకి ఇంకో అవతారాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అవతారాన్ని తీసుకెళ్ళేప్పుడు శ్రీరాముడు అనే పేరుని అవతారంగా తీసుకొని వెళ్ళాడా, లేదా ఇంకో పేరుని ధరించుకొని వెళ్ళాడా? ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడండి. పైకి వెళ్తూ నీళ్ళల్లోకి వెళ్ళాడు, నీళ్ళలో నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఒక 5 తలలు 5 చేతులు కన్నా ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యి పైకి వెళ్ళాడు. ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు శ్రీరాముడు పేరుతో ట్రాన్స్ఫార్మ్ అయ్యాడా, లేకుంటే ఇంకో పేరుతో ట్రాన్స్ఫార్మ్ అయ్యాడా? మహావిష్ణువే కదా, విష్ణు అవతారంలోకి వెళ్ళిపోయి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆయన మానవుడిగా విష్ణువే ఆయన శ్రీరాముడి అవతారంలో భూలోకంలోకి వచ్చాడు. దాని తర్వాత మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత నీళ్ళలో నుంచి మళ్ళీ విష్ణు అవతారం తీసుకొని పైకి వెళ్ళిపోయాడు. అంటే భూలోకంలో మాత్రమే శ్రీరాముడిగా కనబడ్డాడు తప్ప దాని తర్వాత ఆయన పైకి వెళ్ళిపోయినప్పుడు శ్రీరాముడు గారు లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆయనే చెప్పుకుంటా ఉన్నాను, నేను దేవుణ్ణి కాదు నేను మనిషిని అని చెప్పి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. అదే విధంగా శ్రీరాముడు అనే ఒక విషయం అక్కడితో అయిపోయింది. యేసు ప్రభు కూడా నేను దేవుణ్ణి ఆయన చెప్పుకోలేదు కదా, చెప్పుకున్నాడు అండి. ఎందుకు చెప్పుకోలేదు? అయాం అని చెప్పి అన్నాడు. నేనే దేవుడు. నేనే మోషే దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొండ మీద దేవుడు నువ్వు నీ పేరు ఏమని చెప్పాలి, ఎట్లా ఆ ఫరో దగ్గరికి పోయినప్పుడు అంటే అయాం అని చెప్పి అంటాడు. నేనే మొదటి వాడిని అంటాడు, నేనే కడపటి వాడిని అంటాడు, నేనే జీవాన్ని అంటాడు. అదే వర్డ్స్ సేమ్ యేసు ప్రభు వారు వార్తలేరా? అనలేదా యేసు ప్రభు నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని? రెఫరెన్స్ చూపిస్తారు, ఎన్నో ఉన్నాయి రిఫరెన్స్లు. 1-2 చూపించండి మాకు.
ఐఎమ్ ద డోర్ అని చెప్పి అంటాడు. ఇఫ్ ఎనీవన్ ఎంటర్స్ బై మీ హీ విల్ బి సేవ్డ్ అండ్ హీ విల్ గో ఇన్ అండ్ అవుట్ అండ్ ఫైండ్ ద పాస్చర్ అని చెప్పి ఉంటుంది. ఐఎమ్ ద డోర్, ఐఎమ్ ద డోర్, అంతే కదా. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అని చెప్పి అంటాడు. ఐఆమ్ అనే పేరు ఐఆమ్ ద రిజరక్షన్ అండ్ ద లైఫ్ అని చెప్పి అంటాడు. దాని ఐఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని చెప్పి అంటాడు. ఐఆమ్ ద వైన్ అని చెప్పి అంటాడు. ఐఆమ్ నేనే, ప్రతిదానికి నేనే నేనే అంటున్నాను కానీ నేను దేవుణ్ణి అని మాత్రం చెప్పట్లే ఎక్కడ కూడా, డైరెక్ట్ గా ఎప్పుడైనా చెప్పలేదండి. అదే అయితే ఇక్కడ నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఇది కంప్లీట్ టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు కొడతారు, ఎందుకు కొడతారు చెప్పండి, మీరు చెప్పండి. అబ్రహాము కంటే ముందుగా నేను ఉన్నాను అంటే నువ్వు దేవునితో ఎట్లా పోల్చుకుంటున్నావు, నువ్వు దేవుణ్ణి ఎట్లా అని చెప్పి నేను దేవుణ్ణి ఎట్లా చెప్పుకుంటున్నావు అని చెప్పి ఆయన కొట్టడానికి వస్తారు. ఆయన అందుకే కొట్టారు, దాంతో అందుకే చెప్పేశారు. చెప్పుకోలేదు ఆయన, చెప్పుకోకపోతే వీళ్ళు ఈ మాట అంటారా? ఆయన చెప్పుకోకుండా శిష్యులు ఆయన వెంబడిస్తారా? ఆయన చెప్పుకోకుండా కార్యాలు జరుగుతాయా? ఆయన చెప్పుకోకుండానే సేన అని ఒక దయ్యం పట్టినోడు కూడా వస్తాడు. 3000 పందుల్లో పోయి దయ్యాలని దూరి పందులని చచ్చిపోతాయి. ఎందుకు చచ్చిపోయినాయి, ఎందుకు పరిగెత్తాయి? ఆ దయ్యం పట్టినోడు నన్ను పందుల్లోకి ఆజ్ఞాపించని చెప్పి ఎందుకు అంటాడు? ఆ దయ్యానికి తెలియదా ఈయన ఎవరో అని చెప్పి? ఈయన సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు గాలిని చూసి గద్దింపగా గాలి నిమ్మలమాయాను. ఎట్లా నిమ్మలమవుతుంది? ఏ ప్రవక్త నిమ్మలం చేస్తున్నా నాకు చెప్పండి. ఏ యొక్క మన గ్రంథాల్లో ఉన్న దేవుడు నిమ్మలం చేస్తున్నా నాకు చెప్పండి. అద్భుతాలు చేసిన దేవుని చెప్పండి. ఈయన దేవుడు కాదా? ఈ క్వాలిటీస్ ఉన్నవాడిని దేవుడు అంటారు. మీరు చేయగలుగుతారా అద్భుతాలు? నేను చెప్పమంటారా? మీరు సముద్రం మీద నడవగలుగుతారా? పేతురు తప్ప సముద్రం మీద నడవగలుగుతారా? మాట్లాడమంటారా? చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను చెప్తా వినండి. ఇప్పుడు మీరు చెప్పే ప్రతి ఒక్క ప్రక్రియ నేను దేవుని కుమారుడను అని చెప్పుకుని ఆయన చేసినటువంటి ఇవి. ఓకే ఓకే. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆయన ఎప్పుడైనా సరే ఏ కార్యం చేయడానికి ముందైనా సరే ఆయన ఒక పని చేసేవాడు, ప్రేయర్. అంటే ఎట్లా పైకి చూసి తన తండ్రితోటి మాట్లాడి చేయడం జరిగేది. అంతేగాని ఆయన అంతటా ఆయన ఏ ఒక్క క్రియని చేయాల, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, గుడ్డి వాళ్ళకి ఎవరికైనా సరే చూపి ఇవ్వాలన్నా సరే ఆయన ఫస్ట్ ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తండ్రిని చూపెట్టు అని అంటే యేసు ప్రభు వారు ఇన్నాళ్ళు నేను మీతో ఉంటే మీరు నన్ను గుర్తించక తండ్రిని చూపెట్ట అని చెప్పి అంటావా అని చెప్పి ఆ ప్రశ్న ఎందుకు అన్నాడు? ఆ స్టేట్మెంట్ ఎందుకు? సింపుల్ లాజిక్ ఇక్కడ ఇది లాజిక్ అంటే ఇక్కడ చెప్తా వినండి, అది కూడా చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను కలిసి ఉన్నాను, నా తండ్రి కూడా నాలానే ఉంటాడు అని చెప్పి ఆయన చెప్పడం. మీరు చెప్పగలుగుతారు అన్న మీ నాన్నని చూపెట్టానంటే అలాగే అంటారా? సరే అదే మాట నేను అంటాను, అదే మాట నేను అంటాను. మీ డాడీని చూపెట్టండి అని అంటాను. బ్రదర్ మీ డాడీని చూపెట్టండి అంటే నన్ను చూస్తే మా డాడీని చూసినట్టు అంటానా? లేదా మా డాడీ నేను నాతో పాటు మా డాడీ ఉన్నారు అనుకోండి, ఇదిగోండి మా డాడీ అని నేను చూపిస్తాను, చూపెడతారు. లేదనుకోండి నేనే నాలానే ఉంటాడు మా నాన్న నేను చెప్తాను. నీలాగా ఉంటారని చెప్పంటారు. నన్ను చూస్తే మా నాన్న చూసినట్టు అని చెప్పలేదు. అట్లానే ఉంటది కదా. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారండి, అట్లా రాదుగా స్టేట్మెంట్. మీరు ఎప్పుడైనా సరే నేనే అంటాం మనం కదా. మరి అలాంటి అప్పుడు దేవుడు ఏమంటాడు? డైరెక్ట్ ఎట్లా మాట్లాడతారు మీరు? యేసు ప్రభు వారు చనిపోయిన తండ్రి పరిశుద్ధాత్మ కుమార అని చెప్పి మీరు ఎట్లా మాట్లాడతారు? అది మహిమ అండి, దేవుని యొక్క మహిమ. దీన్నే వక్రీకరించి మాట్లాడడం. ఆయన కిందికి వచ్చాడు, జనాల్ని మభ్య పెట్టొద్దు. వక్రీకరణ ఏముంది అక్కడ? ఇప్పుడు మీరు ఇక్కడ నేను క్లియర్ గా చెప్పేశా, మా నాన్నగారు నాతో ఉన్నప్పుడు ఇదిగో మా నాన్నగారు నేను చెప్తా. అవును. మరి మీ నాన్నగారు ఇప్పుడు నా దగ్గర లేరు, ఆయన లేనప్పుడు నేను చెప్తాను. చెప్పొచ్చుగా మాట. అదే అన్నారు కదా ఆయన. దేవుణ్ణి తండ్రిని చూపెట్టానంటే నేను పైకి వెళ్ళినప్పుడు చూపెడతాను, నేను తీసుకెళ్లి చూపెడతాను, నువ్వు వచ్చిన తర్వాత చూపెడతాను, లేదా ఆయన పిలిచి చూపెడతాను అని చెప్పొచ్చుగా. ఇన్నాళ్ళు నేను అదే బైబుల్లో మీరే అంటారు కదా, ఆ దేవుణ్ణి చూడలేరని మీరే చెప్తారు. అందుకే మనుషులు ఆయన చూడలేరు కాబట్టి చెప్తున్నా. ఆ రోజు మోషే కూడా చూడమని ఆయన చెప్పాడు, నాలో చూడమని ఆయన చెప్పాడు. అగ్ని అయిన దేవుని మోషే చూసాడా? ఏ నరుడు కూడా దేవుని కాంతిని మహిమను చూడలేడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉంది. అందుకే మనుషుడిగా యేసు ప్రభు రూపంలోనో ఆయన ఆయన కనబడతా వచ్చి ఉన్నాడు. పవర్ రూపంలో పరిశుద్ధాత్ముడుగా కనబడతా వస్తున్నాడు. ఆయన కాంతి, సూర్యుడిని నువ్వు చూడగలుగుతావా? నేను అదే చెప్తున్నాను, మీకు ఎందుకు అర్థం కావట్లేదు? సూర్యుడిని చూడగలుగుతావా? క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నా. ఇప్పుడు దేవుని చూడడం ఎవరి వల్ల కాదు కాబట్టి నన్ను అంటే నాలో చూడండి, నేను మీతో ఉన్నాను, నాలానే ఉంటాడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనే ఆ విషయాన్ని నేను చెప్తుంటే మీకు
మీరు అసలు దానికి ఆ మాట ఎక్కడో లేదైనా వెళ్ళిపోతున్నారు మీరు. ఆ మాటలో చాలా లోతైన మీనింగ్ ఉంది. చాలా ఉన్నాయి, ఇన్నాళ్ళు ఆ బైబిల్లో కూడా నేను చాలా మీతో లోతైన మీనింగ్లు ఉన్నాయి. ఆ మీనింగ్ ఇన్నాళ్ళు గురించి నేను మీతో మాట్లాడదాం. ఉన్నాను అన్నాడు. అదే ఇన్నాళ్ళు నేను మీతో ఉంటే కూడా మీరు మళ్ళీ తండ్రిని చూపెట్టని ఎట్లా అడుగుతున్నావు అని చెప్పి అన్నాడా, లేకుంటే నన్ను చూస్తే మా తండ్రి ఎందుకన్నారు ఆ మాట? కాదు, ఎందుకన్నారు ఆ మాట? మీరు అన్నట్టు ఆయన లేడు కాబట్టి నన్ను చూస్తే మా డాడీని చూసినట్టే సరే అన్నాడా? ఇప్పుడు అవును, నేను మనిషిని కాబట్టి ఎలా అట్లా చెప్తాను. అంటాడు? ఎలా అంటే నేను ఒక మనిషిని, నేను ఎట్లాంటి కూడా ఎట్లాంటి స్వస్థతలు నేను చేయలేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఒక మాట చెప్తున్నా, నేను కంప్లీట్ చేసిన చెప్పండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను క్రియలు చేసో లేకపోతే ఏమైనా కార్యాలు చేసో ఉండి అట్లా ఉంటే నేను అదే చెప్తాను, నాలో నన్ను చూసుకో, అదే నాలో మా నాన్నగారిని చూడడానికి నేను మాట్లాడతానేమో. కానీ ఇక్కడ ఆయన అట్లా చేయలేదు కదా, ఆయన అప్పటికే ఎన్నో క్రియలు చేస్తాడు. ఓకే, ఎంతో మందికి స్వస్థతలు ఇచ్చాడు, ఎంతో మందికి దేవుడి యొక్క వాక్యాన్ని చెప్పడం జరుగుతుంది, అసలు ఎలా జీవించాలి మనిషి అనే విషయాలు కూడా చెప్తున్నా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, జీసస్ క్రైస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా ఇక్కడ నేను. ఓకే, అదే విధంగా ఇప్పుడు నేను ఆయన ప్లేస్లో నేను ఉంటే నేను కూడా ఆయనలాగానే చెప్తాను నేను. ఓకే, నేను ఆయన్ని కాదు, ఆయనలో లేను, ఆయన విధంగా నేను ఉన్నాను కాబట్టి మీ నాన్నగారిని చూడాలనుకుంటున్నాను. సాయంత్రం నన్ను మా ఇంటి దగ్గర వస్తారు, చూపిస్తారు. యేసుప్రభు మాట ఎందుకని లేదు? అదే చెప్తున్నాను, ఆయన చూడలేరు కాబట్టి, లేడు కాబట్టి అక్కడ ఆయనతో ఉన్నాడా? సరే, యేసుప్రభుతో ఉన్నారు ఆయన. ఇప్పుడు మీరే మీ నాన్నగారి పాత్రలో ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరేమంటారు, ఏం బ్రదర్ మీరు నాన్నగారిని చూపెట్టండి, నేను ఇంతసేపు మీతో ఉన్నాను, నువ్వు అంత కూడా గుర్తుపట్టలేదా అంటావా లేవు? నువ్వు నిజంగా అయితే, మీరు నిజంగా నాన్నగారు అయితే ఇంతసేపు మీరు నాతో ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు, లేకుంటే ఏమంటారు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు, నన్ను గుర్తుపట్టలేదా నేనే అనేది అర్థం వస్తుందా? లేకుంటే ఇప్పుడు మీ నాన్నగారి గురించి నేను అడిగితే మీలో ప్రభు అదే క్లియర్ గా స్టేట్మెంట్ చెప్తారు. అట్లా ఎన్నాళ్ళు అన్నాడు, మీరు మనిషి గురించి మాట్లాడుతున్నారా లేకపోతే మీరు మనిషి గురించి మాట్లాడుతున్నారా లేకపోతే వేరేగా మాట్లాడుతున్నారా అని అంటే దాని అర్థం ఏంటి? వక్రీకరణ ఇప్పుడు మీరు చేస్తురా? ఇప్పుడు మీరు క్రియలు లేకుండా మాట్లాడుతున్నారు. మీకు కావట్లేదా? అర్థం నాకైందా? మీకే కావట్లేదు. మీకు అర్థం కావట్లేదండి. మీకు కావట్లేదు, మీరు చెప్పే విధానమే రాంగ్ అని చెప్తున్నా నేను. మీకు సరిగ్గా మీరు అర్థం చేసుకోగలిగితే మీకు అది అర్థం అవుతుంది. మీకు నేను చాలా క్లియర్ గా చెప్పాను, ఇన్నాళ్ళు నేను మీతో ఉన్నాను, మీకు ఇంకా ఆల్రెడీ జనాలకు అర్థమైపోయిందండి. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా వేరే టాపిక్ వెళ్ళిపోదాం. రఘుముద్రి పీటర్ గారు, ఇప్పటి వరకు మీరు మాట్లాడారు, యేసు ప్రభువే నేను దేవుణ్ణి అని చెప్పేసి చెప్పాడు అని చెప్పేసి ఉన్నాయి అని చెప్పారు. అందులో చూస్తేనేమో ఐ అనేసి ఉంది, కానీ ఐఎమ్ ద గాడ్ అని ఎక్కడ చెప్పింది లేదు. అవునా? సో అదేవిధంగా ఇప్పుడు మీరు మాట్లాడే విధానాలు నాకేమర్థమవుతుందంటే, ఇప్పుడు మీరు తీయబోయే సినిమా కూడా ఇదే విధంగా తలతోక లేకుండా ఉండే విధంగా మీరైతే చేయరు కదా. పాత నిబంధనలో యెహోవైన దేవుడు అనేక సార్లు అయాం అనే అన్నారు కానీ ఐఎమ్ ద గాడ్ అన్నారు కదా. వినండి, అయాం అంటే నేనే దేవుణ్ణి, నేనే, ఇంకా నేను తప్ప వేరేవాళ్ళు లేరు అనే ఒక నేను అనే వర్డ్ ఆయన యూజ్ చేస్తాను. అదే నేను అనే వర్డ్ పేతురు గారు కానీ, అదే నేను అనేది యోహాన్ గారు కానీ, యేసు ప్రభుతో ఉన్న 12 మంది కానీ ఎవ్వరు కూడా, ఆఖరికి ఫిలాతు కూడా, యేసు ప్రభుని చంపాలనుకున్న ఫిలాతు కూడా ఎక్కడ కూడా నేను అనే వర్డ్ యూజ్ చేయలేదు. ఎక్సెప్ట్ ఓన్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు వారు. మీకు అనేకమైన సందర్భాల్లో కూడా నేనే అంటాను, నేనే మార్గాన్ని అంటాడు, నేనే సత్యాన్ని అంటాడు, నేనే జీవాన్ని, నేనే ఒక ద్వారాన్ని, ఈ ద్వారం ద్వారాన్ని మీరు ప్రవేశించాలి, నేను తప్ప వేరొకరిని చెప్పి యేసు ప్రభు వారు నేను అనేవాడు మొదటి నుంచి ఆదికాండం నుంచి రెవల్యూషన్ చివరి ప్రకటన దాకా నేను అనేవాడిని యూజ్ చేస్తూ వస్తున్నారు. లిఖితపూర్వకంగా దేవుడు ఎక్కడైనా నేను దేవుడిని అని చెప్పుకున్నానంటే ఈ నేను అనేది మనకు కనబడుతుంది. రెండోది, సరే, యేసు ప్రభు వారు ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను, యేసు ప్రభు వారు కూడా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాడు, అది ప్రజలే చెప్తా ఉన్నారు. యేసు ప్రభు చెప్పుకున్నాడు, నువ్వు మనిషివై దేవుడు అని చెప్పుకుంటా ఉన్నావు అనలేదా? యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ నేను మీతోటి ఇప్పుడు ఏంటంటే, నేను ఇది క్రిస్టియానిటీని నేను ఏదో తక్కువ చేసినట్టు కూడా ఉంటుంది ఇక్కడ. అలా అనుకుంటే అది ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఎందుకంటే ఇది తక్కువ చేయాలని కాదు, కానీ ఒక వివరణ ఇస్తున్నా. ఇప్పుడు ఉన్నటువంటి ఒక నానుడి ఏంట్రా అంటే, యేసు ప్రభు ఎప్పుడు కూడా నేను గాడ్ అని చెప్పుకోవాలా, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, యేసు ప్రభు ఒక మార్గం అనేసి చెప్పారు, ఒప్పుకుందాం, అది నేను ఒప్పుకుంటే. ఇప్పుడు లేదండి, నేను నాది కంప్లీట్ అయిపోయాను. ఇప్పుడు సీఎం ఉన్నారండి, ఎగ్జాంపుల్, సీఎం అని చెప్పుకోవాలని అవసరం లేదు, తెలిసిపోద్ది. కానీ సీఎం దగ్గరికి వెళ్ళాలంటే ఒక దారి కావాలి. ఆ దారి ఎవరు?
చెప్పండి ఆ దారి ఎవరు ఉంటారు? పిఏ ఉంటారు, మనుషులు ఉంటారు కదా, అనేక మంది. పిఏ ఉంటాడు. పిఏ త్రూ మనం ఆయన అప్రోచ్ కావాలి, లేదా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ ద్వారా మనం అప్రోచ్ కావాలి. అవును. సో అదేవిధంగా మీరు చెప్పేటువంటి ఏదైతే బైబిల్ గ్రంథంలో యేసుప్రభు అనే పర్సన్ అదే దేవుడి యొక్క స్థానం, అంటే దేవుడిని కలవాలి అన్నా లేకపోతే దేవుడి యొక్క మార్గంలో వెళ్ళాలి అన్నా యేసుప్రభు ఒక మార్గం ఆయన ఫాలో కావడానికి. కరెక్ట్. అవునా? కరెక్ట్. అంతే తప్ప ఆయన దేవుడు కాదు. దేవుడు fact. దేవుడు ఇది కాదు, fact. దేవుడు కాదు అని చెప్పి మీరు ఎట్లా నిరూపిస్తారు? ఇదే ఫ్యాక్ట్. ఇదే నేను చెప్పాను, ఎలా ఎంత క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు మీకు సీఎం దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఎట్లా వెళ్తారు? చనిపోయిన వ్యక్తి లేగలుగుతాడా? నేను అదే మీకు అక్కడికి నేను మళ్ళీ వస్తానండి, ఆ క్వశ్చన్ మళ్ళీ వస్తానండి. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి, సీఎం దగ్గరికి ఎట్లా వెళ్ళారు? ఇప్పుడు దాకా మనం డిస్కస్ వయానే కదా, మీడియా ఉంది, ఇది కూడా వయానే అండి. ఇప్పుడు ఈయన వచ్చింది ఎందుకు వచ్చారు అంటే, ఈయన వచ్చింది మెయిన్ ఉద్దేశం ఏంట్రా అంటే పరలోకమందున్న దేవుడి దగ్గరికి మీ అందరికి ఆ మార్గం చూపించడానికి అని చెప్పి చెప్పారు. అవును, అంతే తప్పితే నేను దేవుడు చెప్పాలా? అది కూడా వాస్తవం. అదే వాస్తవం, వేరే కాదు. మీరు క్రియేట్ చేసింది అది, మీలాంటి పాస్టర్లు క్రియేట్ చేశారు అది. మహిమ ఒక సూర్యుని మనం డైరెక్ట్ చూడలేము, 1000 సూర్యుని కలిపితే ఆయన కాంతి అంతగానో ఉంటుంది, ఆయనని ఎవ్వరు చూడలేరు. ఆ కాంతిలోని ఒక కాంతిలోని స్టార్టింగ్ లో కూడా నేను చెప్పాను వినండి, కాంతిలోని కొద్ది భాగమే యేసు ప్రభు వారు, కాంతిలోని కొద్ది భాగమే పరిశుద్ధాత్మ దేవుడు. ఉండలేరా? ఇది దేవునికి అసాధ్యమా? మీరు చెప్పండి. ఇదే చెప్తున్నాను, ఇదే వక్రీకరించడం అంటున్నాను. ఇప్పుడు మీకు అర్థం కావడానికి పైన సూర్యకాంతి పడతా ఉందండి, చేతులు ఇట్లా అడ్డం పెడతాం, చేతులు అడ్డం పెడతా ఉంటే ఈ హోల్స్ ఉంటే హోల్స్ లెక్కలు వస్తూ ఉంటుంది, ఈ సైడ్ అయితే సైడ్ నుంచి వస్తూ ఉంటుంది, ఇటు అయితే ఇటు నుంచి వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనేమంటా అంటే ఈ కాంతి ఏదైతే పక్కకి అన్ని రకాలుగా వస్తుందో ఇది సూర్యునికి సంబంధించి ఇది వేరా. దిస్ ఇస్ కాల్ పాస్టర్గిరి అంటారండి. ఎందుకంటే పాస్టర్స్ అట్లానే వక్రీకరించారని చెప్తున్నారు. వక్రీకరణ కాదు, అది వక్రీకరణ అవుతుంది. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్తున్నారు నేనే మార్గం అని చెప్పి. యేసు ప్రభు విషయాన్ని పక్కన దేవుని దగ్గరికి నేనే మార్గం అని చెప్పడం జరిగింది, అయిపోయింది అక్కడ. యేసు ప్రభు వారి కోసం నేను మాట్లాడట్లేదు, సూర్యకాంతి కోసం నేను మాట్లాడుతా ఉన్నాను. సూర్యకాంతి ఏదైతే వస్తా ఉందో, ఈ కాంతి బయటకు వచ్చింది ఏదైతే ఉందో అది సూర్యునికి సంబంధించిందో సపరేటా? ఇప్పుడు నేను అదే అంటున్నా, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి వెళ్ళాలి. అదే చెప్తున్నా, వేరే మ్యాటర్ వద్దు. చెప్పండి. ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్తేనే మనకు అది తేలుతుంది. సూర్యుడు ఉన్నాడండి, లైట్ ఉంది, ఈ లైట్ కి నేను చేతి అడ్డం పెట్టుకుంటాను. చేతి అడ్డం పెట్టినప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయి, లేదా ఈ సైడ్ నుంచో ఇట్లా పెట్టుకుంటే గ్యాప్ కూడా అడ్డం రావండి. సరే, ఈ సైడ్ నుంచి వచ్చింది, అడ్డం రావు. నా కంటి మీద పడలేదండి, నెత్తి మీద పడింది. సో ఇప్పుడు నెత్తి మీద పడ్డ వెలుగు ఎంతవరకు ఉందో అంతవరకు, ఈ నెత్తి మీద పడ్డ వెలుగు ఏదైతే ఉందో ఈ వెలుగు సపరేటా, లేదా ఈ వెలుగు సూర్యుందా? సూర్యుందే అవుతుంది కదా, వేరే సూర్యుంది అయినప్పుడు నేను అదే అంటున్నాను కదా, ఆ కాంతిలోకి వచ్చిన ఒక కాంతియే యేసు ప్రభు, ఆ కాంతిలోకి వచ్చిన ఇంకో కాంతియే పరిశుద్ధాత్మ దేవుడు కాదంటారా? నేను కూడా అదే చెప్తున్నా, ఆయన అదే అంటా ఉన్నాడు. నేను కూడా అదే చెప్తున్నా. చెప్పే విధానం వక్రీకరించడం అంటాను నేను. ఇప్పుడు మీకు అర్థం కావాలి, జీసస్ క్రైస్ట్ క్లియర్ గా చెప్తున్నా, నేనే దారి నేనే మార్గం అని చెప్తున్నారు ఆయన. మా తండ్రి గారు ఉన్నారండి, మా తండ్రి గారు విషయంలో నేను నా తండ్రిలో నేను నాలో తండ్రి అని చెప్పి నేను చెప్పగలుగుతానా? చెప్పండి. నా తండ్రిలో నేను, నాలో మా తండ్రి గారు నేను చెప్పగలుగుతాను. యేసు ప్రభు చేస్తున్న స్టేట్మెంట్ కదా, నా తండ్రిలో నేను ఉన్నాను, నాలో నా తండ్రి ఉన్నాడు. త్రిత్వం కూడా ఒక్కలే అని మీరు ఎట్లా చెప్తారు మరి? ఇప్పుడు అలా చూసుకుంటే యేసు ప్రభు పరలోకపు తండ్రి, త్రిత్వం కోసం తెలుసుకున్నప్పుడు మీరు మీ కొడుకు మీ అవుతా ఉంది ఫాదర్ కూడా సపరేటే కదా. ఏంటది? హ్యూమన్ బీయింగ్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అండి. ఆయన కూడా హ్యూమన్ కదా, హ్యూమన్ గాడ్ హ్యూమన్ ఇద్దరు సేమ్ అని ఎట్లా అంటారు? ఆయన హ్యూమన్ గానే వచ్చాడు, హ్యూమన్ సేమ్ అయితే వచ్చింది హ్యూమన్ గానే కదా, మనిషి కదా. కాంతి మహిమా కాంతిలోకి వెళ్ళి ఆయన భూలోకలకు మనిషి రూపంలో వచ్చాను. అదే పైన కాంతి అలాగే ఉండను, మహిమా కాంతి అని చెప్పింది, తేజస్సు అని చెప్పింది, అది మీరు తేజస్సు అని చెప్పింది, మహిమా కాంతి అని చెప్పింది, గొప్ప కాంతి అనేది బైబిల్ అనేక వర్సెస్ లో అనేక సార్లు రాసి ఉంది, కాంతి అని చెప్పి రాసి ఉంది. నాకు అర్థమైపోయింది, మీ యొక్క సినిమా టైటిల్ పక్క పెడితే మీ యొక్క సినిమా ఏంటనేది ఇక్కడ నాకు కనిపించేసింది. ఇది పక్క వక్రీకరణ సినిమానే ఉంది, చూద్దాం చివరికి ఏమైద్దాం, అది ప్రజలు ఇస్తారు. కానీ ఎందుకంటే మీరు నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఆయన నోటితో ఆయన చెప్పిన మాట చెప్పినా గానీ మీరు దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. కాదండి, ఇప్పుడు ఆయన చెప్తేనే అంటే ఆయన చెప్పలేదా నేనే మార్గము, నేనే మార్గము, ఆ మాటలు పక్కన పెట్టండి, నేనే మార్గం పక్కన పెట్టాలని. నువ్వు మనిషి కుమారుడు, మనుషుడవై, నువ్వు దేవుడు అని ఎలా చెప్పుకొనుచున్నావు అని చెప్పంటారు. ఎందుకన్నారా మాట? అంటే ఈయన చెప్పకుండా అన్నారా? అసలు యేసు ప్రభువు సిలువ ఎందుకు వేశారు చెప్పండి నాకు.
యేసు ప్రభుని సిలువ ఎందుకు వేశారు? ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఆ బొక్కల డాక్టర్ అడిగారు కదా, రాధా మనోహర్ దాస్ కానీ వీళ్ళందరూ అడుగుతా ఉంటారు కదా, యేసు ప్రభుని సిలువ ఎందుకు వేశారు? ఇప్పుడు నేను చెప్పాడా చెప్పలేదా? మీకు ఆన్సర్ చెప్పాలా లేకపోతే నేనే అడగాలా? చెప్పండి. సరే, అప్పటి వరకు ఒక 2 నిమిషాలు సైలెంట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను చెప్తున్నానండి. మెయిన్ క్వశ్చన్ ఇక్కడ ఏంటి అంటే, అసలు యేసు ప్రభుకి సిలువ ఎందుకు వేశారు? ఎందుకు వేశారు? నెంబర్ 1, ఆయన అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లను ఆయన అనుసరించే కట్టుబాట్లు ఏంటో రూల్స్ ఏంటో రెగ్యులేషన్స్ చెప్తున్నా కదా. రాళ్లతో కొట్టి చంపాల్సిన చోట కొట్టనివ్వలేదు. ఓకే, దానికి కొట్టి చంపేస్తా. వినండి, అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, 1 or 2 ఆయన మళ్ళీ స్వస్థతలు అని చెప్పేసి చేయడం జరిగింది. ఆయన ఒక పెద్ద మాయగాళ్ళు వాళ్ళందరూ కనిపించారు. ఓకే, ఆయన చేసిన అతిపెద్ద మిస్టేక్ అక్కడ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, నేను మీ అందరికి రాజుని అని చెప్పడం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రాజు ఉన్నాడు. అవును, నేనే రాజు మీ అందరికి అవును అని చెప్పేసి చెప్పడం. మరి వాళ్ళకి మండదా? సో అక్కడ ఆల్రెడీ రాజు ఉంటే నువ్వు రాజు అని చెప్తావు ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయన వ్యతిరేకించడం జరిగింది. యూదులకు రాజు అని చెప్పన్నాడు. ఇప్పుడు వ్యతిరేకించడం జరిగిందా జరగలేదా? వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన అక్కడ తర్కీరు చేస్తా ఉంటే, నేను అబ్రాహం కంటే ముందుగా ఉన్నానంటే రాళ్ళు తీసి కొట్టడానికి వచ్చారు కదా. మరి అలా చూస్తే దేవుడు పంపినప్పుడు దేవుడి యొక్క ఆజ్ఞల్ని కనబడతా ఉంది. మీరు సరిగ్గా మనుషుడు వై నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు అంటే ఆయన చెప్పుకుంటేనే కదా అవతల వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేది. నేను మాట్లాడాలంటే ఉన్నారు. ఈ మాట మీరు గమనించట్లేదు. సమాధానం చెప్తున్నా. నువ్వు మనుషుడు డైవర్ట్ కాదండి. దాదాగిరి మీ యొక్క పొట్టలు నిండో అంతే మరి. ఇప్పుడు మీరు చెప్పేది ఇందుకే కదా. అనేక మంది రిజైన్ చేసి వస్తా ఉన్నారండి. ఇప్పుడు అనేక మంది బిజినెస్ పెట్టుకుని వస్తా ఉన్నారు. అవును, ఇందులో తిరిగిపోయే ఆదాయం వచ్చింది. సతీష్ కుమార్, ఒక శ్యామ్ కిషోరే, ఒక బెల్లంపల్లి ప్రవీణే ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు కోటీశ్వర్లు. పరిస్థితి ఏంటి? మిగిలిన వీళ్ళందరూ వచ్చింది. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఎందుకు ఈ టెన్షన్? ఇప్పుడు మీరే అన్నారు గొడవలు ఎందుకు? ఎంతో మంది పాస్టర్లు అవ్వడానికి డబ్బులు వస్తాయి. అది 100% తప్పది. మరి మీరు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే మీ వల్ల కావట్లేదు. ఇక్కడ ఇప్పుడు హిందూయిజంలో పోతే డబ్బులు వస్తాయా? హిందూయిజం ఎవరైనా డబ్బులు ఇవ్వండి. ప్రతి ఒక్కడు పాస్టర్ ధర్మాన్ని రక్షించాలి అని అనుకునే వాళ్ళే హిందూయిజంలో ఉన్నారు. నేను ఉన్నాను. పాస్టర్లకు ఒక్కొక్కరికి 100 కోట్లు లేదా 10 కోట్లు, ₹1 కోటి, ₹2 కోట్లు ఇవ్వండి. మీరు మతం మార్చండి అయిపోయి. 10 కోట్లు 100 కోట్లు డబ్బు తక్కువ. క్రైస్తవుల కంటే హైందవుల దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. క్రైస్తవుల కంటే ముస్లింల దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. డబ్బు లేదా? మళ్ళీ మార్చండి. విశ్వాసుల కంటే కూడా పాస్టర్ల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. డబ్బు ఉన్న సినిమా కంటే కూడా పాస్టర్ల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. డబ్బు ఉన్న జయసుధా గారు హిందూ కాదా? ఆవిడ ఎందుకు క్రిస్టియన్లోకి వచ్చారు? సినిమాలు ఎందుకు పనిచేశారు? డబ్బు ఉన్న నగ్మా గారు, డబ్బు ఉన్న బాబు మోహన్ గారు, అలాగా లెక్క పెట్టుకోపోతే ఎంతో మంది మాటలు చెప్పబట్టి నిజాలు తెలుసుకోవాలి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మీరేమో ఒకసారి ఈ మాట అంటారు, ఒకసారి ఈ మాట అంటారు. డబ్బు కోసం వచ్చి క్రైస్తవులు చేరి డబ్బు ఉండేటోళ్ళేమో మళ్ళీ డబ్బు నిలిచబెట్టుకుని ఎందుకు వచ్చి వాళ్ళు క్రైస్తవులకు ఎందుకు వస్తా ఉన్నారు? ట్రాపింగ్ ఉంటది కదా. ఏం ట్రాపింగ్ అది? ట్రాపింగ్ ఏం ట్రాపింగ్ అది? అవును, మరి ఇప్పుడు మీరు గాస్పెల్ గురించి చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గాస్పెల్ లోకి వచ్చేంత వరకు ఒక మాట చెప్తారండి. అనిల్ కుమార్ గారి ఇంటికి బ్రదర్ అనిల్ కుమార్ వాళ్ళ అమ్మ నాన్న స్టిల్ ఇంకా హిందూస్ అండి, బ్రాహ్మణ్స్. దట్ ఈస్ వాట్. ఆయన ఎందుకు ఇంకా క్రిస్టియన్ గా ఉన్నాడు? ఇంకా డబ్బు చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను. ఆయన బొట్టు పెట్టుకుంటే ఈ పాటికైనా సినిమా హీరో కాలేడా? బొట్టు పెట్టుకుంటే ఈ పాటికి రాజకీయ హీరో కాలేడా? ఆయన ఎందుకు ఇవన్నీ వద్దని చెప్పి ఎందుకు ఇంకా బైబిలే కావాలని బైబిల్ పట్టుకుని ఎందుకు తిరుగుతా ఉన్నాడు? అలాంటి వాళ్ళు చాలా వాళ్ళు కూడా వాళ్ళని కూడా వీళ్ళలోనే లెక్క పెట్టుకోవచ్చు. పాస్టర్స్ డబ్బు కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. డబ్బు కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలానే డబ్బు కోసం కాకుండా బైబిల్ కోసం పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తప్పు అది. బైబిల్ కోసం పనిచేసే వాళ్ళు 100%, క్రీస్తు కోసం నిలబడ్డాడు 100%, అన్ని వదిలిపెట్టుకొని వచ్చి నిలబడ్డారు 100%. శాస్త్రులు లేరా? పూజారులు లేరా? పంతులు లేరా? జఫనీ శాస్త్రి ఉన్నాడు పక్కన.
జఫరీ శాస్త్రి కోసం ఎప్పుడైనా విన్నారా? ఆయన బ్రాహ్మణుడు అండి, మంత్రాలు నోరు తెస్తే ఖతర్నాక్ మంత్రాలు మాట్లాడతాడు ఆయన. ఎందుకు యేసు ప్రభుని అంగీకరించి ఉన్నాడు? కానీ ఇక్కడ చెప్తారు కదా, వరంగల్లో ముస్తఫా అని చెప్పి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఇస్ అ ముస్లిం. ముస్తఫా స్టిల్ అదే పేరు పెట్టుకుని ఉన్నాడు వరంగల్ ముస్తఫా గారు. నాకు తెలుసు ముస్లిం. ఎందుకు పాస్టర్ అయ్యాడు? ఎందుకు గర్వాపసులు ఎక్కువ అయ్యారు? ఈ టాపిక్ కంప్లీట్ అయితే ఆ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతుంది. ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకో, మరి ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు ఆయన ముస్లిం లో నుంచి ఎందుకు పాస్టర్ అయ్యాడు అంట నేను. ఆయన ముస్లింజం లో ఏమైనా తక్కువ చేశారా, లేకుండా అందులో ఏమన్నా డబ్బు తక్కువైందా? ఆయన ఇంజనీరింగ్, ఇప్పుడు నేను మొన్న ఒక షాద్నగర్కి ఒక మీటింగ్కి వెళ్ళానంటే, ఈజ్ అ సివిల్ ఇంజనీర్. సివిల్ ఇంజనీర్ అయిన పాస్టర్ గారు నన్ను పిలిచారు వాక్యం చెప్పడానికి. షాద్నగర్ లో వెళ్ళి విక్రమ్ అన్న చర్చిలో నేను వాక్యం చెప్పొచ్చా. ఏంటి పరిస్థితి అంటే 20 మంది 20 మంది దాటి లేరండి సంఘస్థులో, 20 మంది దాటి లేరు. బట్ ఆయన పరిస్థితి ఏంటి, బ్యాక్గ్రౌండ్ అంటే ఈజ్ సివిల్ ఇంజనీర్. ఇక్కడ ఎస్ఆర్ నగర్ లో సివిల్ ఇంజనీర్. జాబ్ రిజైన్ చేసి పల్లెటూరు షాదీనగర్ లో పోయి ఒక అడవిలో ఎక్కడో పోయి ఒక చిన్న రేకులు వేసుకొని నడిపించుకోవాల్సిన అవసరం ఏం పట్టింది? డబ్బు ఎంత? 2 లక్షలు 2.5 లక్షల సాలరీ ఉండేది ఆయనకి. మళ్ళీ నాకు వచ్చి నేను దుబాయ్ లో ఉన్నప్పుడు ఫ్లైట్ ఆఫీసర్ నాకు 3 లక్షల సాలరీ ఉండేది. నాకు ఫ్లైట్ టికెట్స్ 8 దేశాలు తిరిగానండి. నాకేం తక్కువ అని చెప్పి మా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది. సినిమాలకు పోలేనా నేను? ఈ సినిమాలు తీయాల్సిన అవసరం నాకేం పట్టిందండి? మా నాన్నగారు సినిమా హీరో అండి. 3 సినిమాలు తీశాడు మా నాన్నగారు. బయటికి రాలేదు కానీ కొన్ని రీజన్స్ బట్టి 3 సినిమాలు తీశాడు. కరాటే మాస్టర్ అయినా 10 స్కూల్లో ఉండేవి మాకు. దాని తర్వాత RSS కి ట్రైనింగ్ ఇచ్చేవాడు. అవన్నీ వదిలిపెట్టుకొని వచ్చాయి నేను సేవ చేస్తా ఉన్నారు. మీరు ఎట్లా అంటారండి? ఎలా అంటారు? మీరు పాస్టర్ల డబ్బుల కోసం చేస్తా ఉన్నారు. డబ్బే వద్దనుకొని, సినిమా ఇండస్ట్రీ వద్దనుకొని, నేను కూడా నాకు డబ్బు వద్దనుకొని 3 లక్షల సాలరీ పెట్టుకొని వచ్చి పల్లెటూరులో నేను సేవ చేస్తా ఉన్నాను. డబ్బు వద్దనుకొని గుడివాడలో సేవ చేస్తా ఉన్నానండి. గుడివాడ విజయవాడ దగ్గరలో గుడివాడ అనే ప్రాంతం ఉండి, గుడివాడ దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఎలమర్లో సేవ చేస్తా ఉన్నాను. డబ్బే వద్దనుకోనండి. ఇది పగడబందిగా అవాస్తవము, తప్పుడు మాటనే. పాస్టర్లు డబ్బు కోసం పాస్టర్ గిరి చేస్తారు అనేది. పాస్టర్లను వాడు సాక్రిఫైస్ చేస్తేనే వాడు పాస్టర్ గిరి చేయగలుగుతాడు. వాడు మనసును, ఆలోచనను, కుటుంబాన్ని, వాడుకున్న సమస్త త్యాగం చేయగలుగుతాడు, అతను పాస్టర్ అవ్వగలుగుతాడు. ఎంతమందిని చూసుకోవాలంటే ఒక భార్య మాట్లాడుతున్నాను నేను, క్వశ్చన్ వేస్తాను మరి. వినండి, ఒక భార్యని ఒక కుటుంబాన్ని ఏలాలంటే మన వల్ల అవుతుందా? మగవాళ్ళకి తెలుస్తుంది. కుటుంబము, పిల్లలు, ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ సాక్రిఫైజెస్ నువ్వు ఎదుర్కోవాలంటే, భార్య ఇవన్నీ చూడాలంటే ఒక మనిషిగా నువ్వు, ఒక మగవాడిగా నువ్వు చాలా ఇబ్బంది. అట్లాంటి పాస్టర్ అంటే చర్చికి వచ్చే 100 కుటుంబాలు అంటే 100 కుటుంబాలు సొంత కుటుంబాలే అవుతాయి. ఆ కుటుంబాలు మేబీ అన్నకి, అమ్మకి, నాన్నకి చెప్పుకుంటారేమో నాకు తెలియదు, కానీ పాస్టర్ గారికి అయితే ఖచ్చితంగా వచ్చి ప్రతి బాధ చెప్పుకుంటారు. ఈజ్ అ హెడ్ ఆఫ్ ద చర్చ్. మీరు దశం భాగం అనేది బైబిల్ రాసింది మిత్రమా. తీసేయాల్సింది మరి. మీరు తీసేసే చాలా మంది ఉన్నారండి. తీసేసేయండి. మందిరంలో ఆహారం, వినండి ఈ వాక్యం విన, మందిరంలో ఆహారం ఉండినట్లు మీ 10వ భాగంలోకి అంతా తీసుకొచ్చి పెట్టుడు బట్టి నేను ఆకాశ తూమిద తెచ్చి పట్టరాని విస్తారమైన దీవెనల ఆశీర్వాదాన్ని కుమ్మరించేదని ఇదే సైన్యంలోకి అధిపతి యెహోవా చెబుతున్న మాట. ఇది ఎవరి మీరు దశం భాగం ఇవ్వడు బట్టి యెహోవా అనేది మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో కనబడుతుంది. యెహోవా అన్నమాట మళ్ళీ మీకు న్యూ టెస్ట్మెంట్ లో కనిపించదు. న్యూ టెస్ట్మెంట్ లో యేసు ప్రభు పేరు కనబడుతుంది. ఒకవేళ మీరు ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే యేసు ప్రభు పేరు డైరెక్ట్ గా కనబడదు, కానీ ఇండైరెక్ట్ గా మనం వెతుక్కుంటూ పోతుంటే రీసెర్చ్ చేస్తే చాలాకి పైన యేసు ప్రభు పేరు అక్కడ ఇండైరెక్ట్ గా మనకు కనబడుతుంటాయి. నంబర్ 1, యేసు ప్రభు కాకుండా యెహోవా చెప్తున్న మాట ఏంటంటే, మీరు 10వ భాగాన్ని ఇవ్వడు బట్టి ఆకాశ వాకెట్లో తెరిచి నేను మీకు పట్టరాని విస్తారమైన దీవెనలు కుమ్మరించాను. దిస్ ఈజ్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ హిస్ ఓన్. తన సొంత బ్లెస్సింగ్ ని బట్టి తాను దశం భాగం ఇవ్వాలని ఒక కమాండ్మెంట్ ఉంది. ఇదేదో పాస్టర్ బతకడం కాదు. ఇట్ ద సేమ్ టైం ఆహారము పాస్టర్ గారు కూడా నడవాలిగా. ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఆ దశం భాగాలతో కోట్లు ఖచ్చితంగా ఎవరికి ఆపోదించబడుతుంది అంటే అది కూడా నేను పేలి చెప్తాను. నేనేం భయపడి రాధా మనోహర్ దాస్ లాగా ఆయన ఇంట్లో ఉన్న చెత్తను దాచిపెట్టుకున్న వ్యక్తిగా నా ఇంట్లో ఉన్న చెత్తను నేను తీసి బయట వేస్తాను. మీరు చూస్తూ ఉంటే సతీష్ కుమార్ కోసం నేను ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉన్నాడు. దశం భాగం దశం భాగాలు పేలి చెప్పి ఈరోజు సతీష్ కుమార్ కోట్లు 100 కోట్లు సంపాదించిన వాస్తవం కాదని చెప్పి అంటారు. ఆ 100 కోట్లలో తీసుకోపోయి రియల్ ఎస్టేట్ చేస్తున్నమాట వాస్తవం కాదని చెప్పి అంటా ఉన్నాను. సతీష్ కుమార్ గారి కోసం మనం చూస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ చేయడం కానీ, దాని తర్వాత మనం చూస్తూ ఉంటే రీసెంట్ గా నాకు ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, నిన్నే మీ స్టూడియోలో కూడా చూస్తా ఉన్నా, అది 100% వాస్తవం అండి.
ఒక రూమ్ ఉందా, రూమ్ లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు లోపల స్క్రూ అప్ చేస్తా ఉన్నారు, టైట్ అప్ చేస్తా ఉన్నారు, ఫామ్లు ఇస్తా ఉన్నారు. ఆ ఫామ్ లో ఎంత ఇస్తారని చెప్పి సతీష్ కుమార్ గారు బ్యాచ్ టైప్ చేయట్లేదా? ఇది దందా. 100% సతీష్ కుమార్ గారు చేస్తుంది దందానే. దేవుని పేరట దందా చేస్తా ఉన్నాడు. బైబిల్ ఈ విధంగా చెప్పుకోలేదు. బైబిల్ గ్రంథంలో పొట్టి జక్కరి అయిన ఒక వ్యక్తి ఉంటే యేసు ప్రభు అంటాడు, సుంకరి అయిన పొట్టి జక్కరి ఈజ్ అ ట్యాక్స్ కలెక్టర్. ఆయన అంటాడు, నీవు ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా దోచుకొనినో వాళ్ళందరికి ఇచ్చేసిరా అంటే అందరికి క్లియర్ చేసి పొట్టి జక్కరి రావుడు బట్టి యేసు ప్రభు వారు ఆయన్ని అంగీకరించాడు. దేవుడు ఎప్పుడు కూడా డబ్బు కోసము ఆయన మబ్బు చూపెట్టలేదు. కానీ సతీష్ కుమార్ గారు డబ్బు 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 అంటా ఉన్నాడు. పెళ్ళిళ్ళు అయితే పెళ్ళిళ్ళకి కానుకలు పంపుతాడు, బర్త్డేలు అయితే బర్త్డేలకు కేకులు పంపుతాడు, ఎవరైనా చనిపోతే పెట్టలు పంపిస్తాడు. దిస్ ఇస్ ఆల్ మార్కెటింగ్ ట్రిక్స్ కాదని చెప్పి అంటాడు. మీరు అన్నదాలో 100% వాస్తవం, కానీ అందరికీ కాదు, ఈ ఒక్కరు చేసే బట్టి చూడండి. ఈరోజు మీరు కూడా మాట్లాడుతున్న అందరు ఇదే రకం, అందరిలాగా కానే కాదు. మనుషులైన వారు తప్పులు చేస్తారండి. బైబిల్లో కూడా మనుషులైన వారు తప్పులు చేస్తా ఉన్నారు. నేను సమాజానికి హైందవ మిత్రులకు చెప్పేది ఏంటంటే, బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధ గ్రంథము. దీనిలో బూతులు తప్పులు ఎక్కడ లేవు. 2025 సంవత్సరాల నుంచి యేసు ప్రభు వారు ఛాలెంజ్ ఇస్తుంటూనే ఉన్నారు. నాలో ఎవరైనా పాపము చూపించగలుగుతాడని. ఇప్పటిదాకా ఎవరు కూడా పాపం చూపించలేకపోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు బురద జల్లుతూనే ఉన్నాడు, బుక్కులు రాస్తూనే ఉన్నాడు, సినిమాలు తీస్తూనే ఉన్నాడు. క్రైస్తవుని ఎవరు ఆపలేకపోతా ఉన్నాడు. ఆపలేరు. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఎవ్వరు చూపించలేకపోయారు ఆయన మీద పాపం అనేసి అంటున్నారు. అందుకే కదా ఆయన సంబంధించిన బుక్స్ అనేది కూడా ఈ కాలంలో రాస్తా ఉన్నారండి బుక్స్. ఏం బుక్స్ రాస్తా ఈ కాలం ఉంది కదండి. యేసు ప్రభు కాశ్మీర్ వచ్చాడు, యేసు ప్రభు పెళ్లి చేసుకున్నాడు, ఇవే కదా బుక్స్. నువ్వు ఓర్వలేక నీ వల్ల ఒకను బురద జల్లుతా ఉన్నావు తప్ప బైబిల్ ఎక్కడ రాసిందా యేసు ప్రభు ఇండియాకి వచ్చాడని చెప్పి? యేసు ప్రభు వివాహం చేసుకున్నాడని చెప్పి ఎక్కడ బైబిల్ రాస్తుందా? నేను అందుకే అందులో ఉండాల్సిన వర్స్ తీశారు కదా అని చెప్తున్నా. మనుషుల వైపు చూడటం కాదు, బైబిల్ చూడండి. పాస్టర్ల వైపు చూడటం కాదు, బైబిల్ చదవండి అని చెప్పి అంటాను. నేను హైందవ సోదరులకు కూడా మరొకసారి విన్నపించుకునేది అంటే, శివపురాణాలు కానీ లేకుంటే రామాయణాలు కానీ లేకుంటే వేదాలు కానీ ఏమున్నాయో ఒకసారి చదివితే సబ్జెక్ట్ ఏది పరిశుద్ధ గ్రంథము అది నువ్వు చదువుతా ఉంటే, బైబిల్ గ్రంథం ఏమంటుంది తెలుసా? ఒక మాట, బైబిల్ గ్రంథాన్ని చదువుతా ఉంటే నీలో ఉన్న తప్పులే చూపెడుతుందంట. నువ్వు చదివే గ్రంథాలు వారిలో ఉన్న తప్పులు చూపెడుతుంది. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బైబిల్. ప్రపంచ యావత్తును చూస్తూ ఉంటే క్రిస్టియానిటీ పెరిగిపోతుంది, ఎక్కడ కూడా తగ్గేదే లేదు. ఎక్కడ తగ్గినట్టు చూపెట్టండి. నువ్వు సొంతగా సెన్సెస్ పెట్టుకోవడం తప్ప అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్పి అంటున్నామే తప్ప క్రిస్టియానిటీ ఎక్కడ తగ్గుతా ఉందని. క్రిస్టియానిటీ పెరుగుతూనే ఉంది. ప్రపంచం మొత్తం క్రైస్తవులు ఎక్కువ కనబడతా ఉంటారు మనకి. గర్వాపసి వచ్చిన వాళ్ళు ఎవరు లేరంటారా? గర్వాపసి వాళ్ళ వచ్చిన వాళ్ళు ఎవరు లేరంటారా? నా ఒక్క కను దృష్టిలోకి ఇప్పటిదాకా గర్వాపసి అని అంటే క్రైస్తవులకి హిందూ ధర్మంలోకి వెళ్ళి క్రైస్తవ ధర్మంలోకి రావడమే గర్వాపసి అంటా నేను. క్రైస్తవుల్లోకి వెళ్ళి హిందుత్వంలో కూడా గర్వాపసి కాదు. హిందూయిజంలోకి వెళ్ళి ముస్లింయిజంలోకి వెళ్ళి క్రైస్తవంలోకి రావడం, దట్ ఈస్ రియల్ గర్వాపసి. ప్రతి మానవుడు పుట్టుకనే ఈ రిలీజనే. ప్రతి మానవుడు క్రైస్తవుడే. ప్రతి మానవుడు యెహోవా సృష్టి. యెహోవా, యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కలే. వాళ్ళ చేతనే మనుషులు తయారు చేయబడ్డారు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని వెంబడించే వాడిని క్రైస్తవుడు అని చెప్పి పిలుస్తా ఉంటారు. సో యెహోవా, యేసు ప్రభు ఇద్దరే అంటే ఆ కాలంలో యెహోవాను కూడా అనుసరించేవారు. అనుసరించేవాడిని మనం ఏమంటాము ఈ కాలంలో మనం చూస్తే? యెహోవా, యేసు ప్రభు ఒకలేగా. యెహోవాను అనుసరించినట్టు యేసు ప్రభువును అనుసరించినట్టు కాదా? మళ్ళీ వాళ్ళు క్రైస్తవులు కాదా అంట నేను పాత. అదే ఇప్పుడు పాస్టర్లు అనుసరించే వాళ్ళు గొర్రెలు అనమాట, అంతే కదా? పాస్టర్లు అనుసరించేవారు గొర్రెలు కాదు, యేసు ప్రభువును అనుసరించేవాడు గొర్రెలు. పాస్టర్ కూడా గొర్రెనే బైబిల్ ప్రకారంగా అండి. ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం మీరు అన్నారు ఇప్పుడు మా తమ్ముడు ఎందుకంటే ఇప్పుడు లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక నిమిషం అండి, ఇప్పుడు చర్మం కప్పుకుని తోడేళ్ళు ఉన్నాయా లేకపోతే తోడేలు చర్మం కప్పుకుని గొర్రెలు ఉన్నాయా? గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అనేకమైన ఉన్నాయి. అందుకే అంటా ఉన్నాడు పాస్టర్లను చూసి క్రిస్టియానిటీ ఇంత అని చెప్పి అనుకుంటా తప్పు. బైబిల్ ఏం చెప్తా ఉంది? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. అసలు మీరు ఈ కాలంలో దర్శనాలు నమ్ముతారు. లైసెన్స్ కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ రాస్తారు, బాగానే పాస్ అవుతారు. పాస్ అయిన తర్వాత మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎగ్జామ్ ఏం చెప్తా ఉంది, బుక్ ఏం చెప్తా ఉంది, థియరీ ఏం చెప్తా ఉంది? థియరీ. ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడు బాబు రెడ్ లైట్ పడ్డప్పుడు నువ్వు ఆగాలరా నైనా, పోలీసు వాళ్ళు ఆపినప్పుడు ఖచ్చితంగా ఆగాలి. ఆగుతారా? రెడ్ లైట్ బండ మనం దూసుకొని పోతా ఉంటారు. బైబిల్లో ఒక థియరీ ఉంది. ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు వాడు లైన్ దాటేస్తా ఉంటే బైబిల్ తప్ప, పాస్టర్ గారి తప్ప? నేను అబ్వియస్లీ పాస్టర్ గారిదే తప్పు.
మనుషులే తప్పని చెప్పి అంటాను నేను. మరొక మాట, మీరు గొర్రె అని చెప్పి అన్నందుకు ఈ మాట నేను ఖచ్చితంగా నేను తీయాలి. ఎందుకంటే ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థం కాదు. నా ఇంట్లో తమ్ముడు ఉంటాడు, లేదా నా భార్య ఉంటుంది, లేదా ఇంకో ఎవరో ఉంటారు. వాడిని నేను అరే అని పిలుస్తాను. నేను ఎవరిని? నా తమ్ముడిని. ఆ స్వేచ్ఛ ఉందండి. నా ఇంటి వాడిని అరే అని పిలుస్తాను. ఈరోజు మీరు నాగేంద్ర గారు ఉన్నారు, నేను నాగేంద్ర గారు అంటే నా రెస్పెక్ట్. ఎరా నాగేంద్ర అని అంటే బాగుంటుందా? తప్పుగా అనుకోకండి మాట. అంటే బాగుంటుందా? అనగలుగుతానా? అనొచ్చా? అది కరెక్టేనా? మీరు చెప్పండి. మీ విజ్ఞతకు ఉంటుంది. నా భార్య ఉందండి, లేదు మీ భార్య ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో పెళ్లిళ్ళైన వారికి మిస్సెస్ ఉంటారు. మిస్సెస్ని ఏమని పిలుస్తారు? ఒక్కొక్కరు ఒక రకంగా పిలుస్తారు. బుజ్జి అంటారు, నానా అంటారు, బంగారం అంటారు, ఒసే అంటారు, ఏవే అంటారు, పోవే అంటారు. అనా కదా? బయట పోతున్న ఆడవాడిని ఒసే అంటాను అనుకోండి, నేను చెప్పు తిరిగి ఏమవుద్దండి? ఏమవుద్ది? ఏమైతే రావే అంటాను, ఫుల్ రాలిపోతాయి అని అనాలా? లేకుంటే ఏమండి ఎక్స్క్యూజ్ మీ మేడం గారు అనాలా? ఏమనాలి నేను? నా బైబిల్ ప్రకారంగా నా యేసు ప్రభు వారు నన్ను గొర్రె అని చెప్పి పిలిచాడు, అని నేను యాక్సెప్ట్ చేస్తా. ఆయన నా తండ్రి కాబట్టి, ఆయన కాపరి కాబట్టి, ఆయన కాపరి, నేను గొర్రెలం అని చెప్పి ఒక సంబోధనలో ఆయన అన్నాడు. నన్ను గొర్రె అంటే క్రైస్తవుడిగా నేను అంగీకరిస్తాను. ఎప్పుడు నా యేసు ప్రభు వారు పిలిస్తే, మా దైవ సేవకులు పిలిస్తే, మా కమ్యూనిటీ, నా కుటుంబం కాబట్టి గొర్రె అన్న, మేక అన్న, బర్రె అన్న, పంది అన్న మేము అనుసరిస్తాం. ఈడెవరంటే బయటికి వెళ్ళి వచ్చిన గొర్రె అని చెప్పడానికి రాధా మనోహర్ దాస్ ఇంకోడో వచ్చి గొర్రె అని చెప్పంటే అది ఎట్లా అవుతుంది అని చెప్పి అంటున్నాను. అది మర్యాదేనా? ఇప్పుడు నువ్వు ఆవు నా తల్లి అని చెప్పి అంటావు, నేను ఆవు పుత్రుడు అని పిలవాలా? బర్రె పుత్రుడు అని పిలవాలా? జంతు పుత్రుడు అని పిలవాలా? ఏమని పిలవాలి నేను? లేదా ఆవు ఉచ్చదాగేవాడు అని పిలవాలా? ఏ రకంగా పిలవాలి నేను? చెప్పండి సార్, ఏ రకంగా పిలవాలి నేను? ఇదేమో కరెక్టేనా? జ్ఞానం ఉంది మాట్లాడుతున్నా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు రాధా మనోహర్ దాస్ గారు అని చెప్పి నేను అంటా ఉన్నాను. ఇప్పుడు హిందువులు ఆవుని కొలిచేటువంటి విధానాన్ని ఎప్పుడైనా క్రైస్తవులు అన్నారు అలాగా? ఇప్పుడు క్రైస్తవులు పుత్రుడు అని చెప్పి పిలిచాడు. క్రైస్తవులు వాళ్ళంతటా వాళ్ళే మేము గొర్రెలం, నేను నీ గొర్రెని అని చెప్పేసి పాటలు మరి పాడుతున్నారు కదండి. అందుకే ఎగ్జాంపుల్, నా కుటుంబం తగ్గించుకుని ఎందుకు మీరు ఉంటున్నారో కుటుంబం వారు నన్ను పిలిస్తే, నాకు పోవే ఏవే అని అంటే మొగుడు పిలిస్తే పడుతుంది భార్య. ఏరా పోరా అని చెప్పి నాన్న పిలిచినా, తమ్ముడు పిలిచినా పడతాడు. అన్న గాని తమ్ముడు గాని, చెల్లె పిలిచినా, అక్క పిలిచినా పడతారు. కుటుంబము పిలిస్తే పడతారండి. బయట వచ్చి పిలిస్తే ఆగుద్దా సబ్జెక్టు? మళ్ళీ ఈయన బయటోడా లోపడోడా? నువ్వు కూడా క్రైస్తవులకు రా, బాప్తిసం తీసుకో, సిలువ వేసుకో మెడలో, అప్పుడు నువ్వు గొర్రె అని పిలువు. అప్పుడు ఆయన అదే చెప్తున్నారు. రాధా మనోహర్ దాస్ గారు పేరు తీశారు కాబట్టి నేను మీతో అంటున్నా. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఒక మాట అంటున్నారు, నీకు దమ్ముంటే నువ్వు అసలు నిజమైన క్రైస్తవుడు అయితే నాకు బాప్టిజం ఇవ్వు అంటున్నారు. ఆయన నరకం పోతా అంటే నేనెందుకు ఇస్తా బాప్టిజము? నేను పేడ తింటా అంటే నేనేం అన్నా, నేను బిర్యానీ పెడుతున్నా, లేదు నేను పేడనే తింటా అంటే తిను అని చెప్పంటాం. పేడ నేనెవరు ఆపడానికి? గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తానని నేను. నీళ్ళు తాగే పూచెవరిది? ఇదే నిజమైన మార్గం అని నేను చెప్తాను. దీనిలో సత్యం ఉందని నేను చెప్తాను, దీనిలో యథార్థం ఉందని నేను చెప్తాను. ఏ పాపము లేని ప్రపంచంలో మనుషుడు దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమని చెప్తాను నేను. నువ్వు చూపెట్టు నాకు. యేసు వారు భూలోకానికి వచ్చింది ఎందుకండి? పెళ్లిళ్ళు చేసుకోవడానిక? రాజస్థాపనలు చేసుకోవడానిక? ఏలడానిక? ఆయన ఏమంటా ఉన్నాడు? నేను వచ్చింది నేను ఇక్కడికి ఐ హావ్ కమ్ యాజ్ ఎ సర్వెంట్ అని చెప్పి అంటాడు. టు సర్వ్ యూ. నేను పరిచర్య చేపించుకోవడానికి రాలేదు, కానీ నేను పరిచర్య చేయడానికి వచ్చానని చెప్పి అంటా ఉన్నాడు. పరిచర్య చేయడానికి వచ్చానండి యేసు ప్రభు వారు. తన్ను తాను తగ్గించి సరైన దేవుడు కాదని చెప్పి పక్కన పెడదాం కొద్దిసేపు. ఒక మనిషిగా కూడా అందరి మనుషుల్లో ప్రపంచంలో ఇప్పటిదాకా ఉన్న ఏ గొప్ప వ్యక్తి అయినా కానీ ఆయన ముందు సాటి రాడండి. వాస్తవం ఒప్పుకుంటారా కాదా? సరే, ఇట్స్ అ ఫిక్షన్ అని చెప్పి అనుకుందాము, ఇట్స్ అ స్టోరీ అని చెప్ప. ఆ స్టోరీలో అంత గొప్ప క్యారెక్టర్ ఎక్కడైనా నాకు చూపెట్టగలుగుతారా? నిజమైన హిస్టరీలో అయినా గొప్ప గొప్ప పేర్లు కాల్చిన వాళ్ళ చరిత్రలైనా ఆ మనిషితో పోల్చగలుగుతారా? ఒక స్టోరీగా అయినా నీకు కామన్ సెన్స్ ఉండి కొన్ని ఇంకిత జ్ఞానం ఉన్నా కూడా నువ్వు ఒక స్టోరీ అనుకో. స్టోరీ అయినా కానీ యూ రెస్పెక్ట్ హిమ్. నేను ఒక స్టోరీ అంటాను, ఇప్పుడు రామాయణము స్టోరీ అని చెప్పి అంటాను. రాముడు దేవుడికి, లేదా ఈ స్టోరీ అనుకుందాం, ఎవరి మనోభావంతో పని లేదు ఇక్కడ, అందుకే స్టోరీ అంట. ఇది స్టోరీయే, యేసు ప్రభు వారిది స్టోరీయే. రాముడు అనే ఒక ఫిక్షన్ క్యారెక్టర్, యేసు ప్రభు అనే ఒక ఫిక్షన్ క్యారెక్టర్. ఈ రెండు క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ గ్రేట్? మనిషిగా అంటా ఉన్నాడు, దేవుడితో పని లేదు, మనిషిగా అంటా ఉన్నాడు. ఈ స్టోరీలో గర్భముతో ఉన్న సీతమ్మ దేవిని అరణ్యములకు పంపడము, ఈ స్టోరీలో చనిపోతా ఉంటే 33 సంవత్సరాలకే చనిపోతా ఉంటే తన తల్లి కింద ఉంటే యోహానును పిలిచి ఈ తల్లి ఇప్పటి నుంచి నా తల్లిగానే నీ తల్లి అని చెప్పి తల్లిని అప్పచెప్పడము, ఏ క్యారెక్టర్ గొప్పదండి? నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చానని శిష్యుల కాళ్ళు అడిగానండి. ఏ క్యారెక్టర్ గొప్పదంటారు?
దేవుళ్ళ విషయం వదిలేద్దాం కొద్దిసేపు. ఈ 2 స్టోరీస్లో ఏ క్యారెక్టర్ గొప్పదంట నేను? ఏ క్యారెక్టర్ గొప్పది మీరు చెప్పండి. ఏ క్యారెక్టరు కరెక్ట్గా అనిపిస్తుంది? ఈయన పెళ్ళిళ్ళు చేసుకోలేదు, రాజ్యస్థాపన చేయలేదు, ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు అంటే ఆయన చెప్తున్న మాట ఏంటి? ఇప్పుడు మీరు అదే స్టోరీ ప్రతి మానవుడు స్టోరీగానే మాట్లాడదాం. ప్రతి మానవుడు పాపము చేస్తున్నాడు, ఆ పాపం నుంచి విమోచించడానికి వచ్చాను అన్నాడే తప్ప నేను పెళ్లిళ్ళు చేసుకోవడానికి, రాజ్యస్థాపన చేసుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి వచ్చానని చెప్పన్నాడా? ఆయన ప్యూరీ చెప్పేది ఎందుకు వచ్చాను అంటే ప్రతి మానవుడు పుట్టుకతున్న పాపులు, ఈ పాపం నుంచి విమోచించబడాలంటే మనుషుని యొక్క రక్తం చిందించబడాలి. ఏ మనుషుని అంటే దైవ మనుషుడు, దైవ రూపమైన దేవుడే మనిషిగా వచ్చాడు కాబట్టి నేను కారుస్తే తప్ప ఇవనికి రాదు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండి. ఆయన చేసిన తప్పేంటి, ఆయన చేసిన పాపం ఏంటి, యేసుప్రభువును వ్యతిరేకించడానికి ఆయనలో ఉన్నది ఏంటి అని అంటా ఉన్నా నేను. మీకు అర్థమవుతుందా? ఆయనలో ఏముందని చెప్పి తక్కువ చేయడానికి, తృణీకరించడానికి రాధా మనోహర్ దాస్ గారిని అడుగుతా ఉన్నా, పెద్ద మనిషిని. యేసుప్రభు ఫ్రిక్షన్ స్టోరీ అనుకోవా కొద్దిసేపు? ఎంత గొప్ప క్యారెక్టర్ కనబడతా ఉంది. ఎవరైనా చంపాడా, ఎవరికైనా హాని చేశాడా? ఆయన మాటల్లో ఏం కనబడతా ఉంది? ప్రేమనే కనబడతా ఉంది కదా, మనుషుల్ని ప్రేమించినట్టే కనబడతా ఉంది కదా. ఆయన చెప్పేదేంటి? నేను నీ కోసం వచ్చి ఉన్నాను, నువ్వు బాగుపడాలని చెప్పి వచ్చి ఉన్నాను, నువ్వు పరలోకానికి పోవాలని చెప్పి వచ్చి ఉన్నాను, నువ్వు నశించిపోదని చెప్పి నేను వచ్చి ఉన్నాను, నేను పరలోకంలో చేర్చాలని వచ్చి ఉన్నాను. ఇదే కదా ఆయన చెప్తా ఉన్నది. రాధా మనోహర్ దాస్ ఒక్కడే కాదండి, కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కుమార్ కానీ, అమరా ప్రసాద్ కానీ, ఇంకా ఎవరైనా కానీ, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కానీ, ఆయన క్యారెక్టర్లో ఎక్కడ అయినా పాపము కానీ తప్పు కానీ కనబడ్డదా? అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించేది ఒకటి ఉందండి. దేనికోసం వ్యతిరేకిస్తా ఉన్నారు? యేసు ప్రభు పుట్టుకే మెయిన్. బైబిల్లో ఎక్కడ లేదుగా. నువ్వు ఊగించుకుంటే బురద చల్లే పనే కదా. బైబిల్లో నువ్వు ప్రూవ్ చేయ యేసు ప్రభు పాపి అని చెప్పి. అందుకే కన్యక అన్నాడు కదా, రేపన్నాడు నేను మనుషులు వస్తారు, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి, ఇలాంటి డౌట్లు వస్తాయని చెప్పి నేను కన్యక అని చెప్పి రాస్తుంది బైబిల్లో. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఖురాన్లో కూడా కన్యక అనే రాస్తుంది. ఖురాన్లోకి ఎక్కువగా మాట్లాడితే మరియం అనే ఒక చాప్టరే ఉంది. సరే, ఇప్పుడు నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నాను, ఇది బాగా క్లియర్గా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు అని మీరు అంటున్నారు కదా, మరి అలా చూసుకుంటే యేసు ప్రభు అసలు ఏ పాపం చేయాలో మీరు అంటున్నారు. అలా చూసుకుంటే అదే ఓల్డ్ టెస్టమెంట్లో జస్ట్ కర్రలు కొట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేమని చెప్పారు. అలాంటిది యేసు ప్రభు వచ్చిన తర్వాత దాన్ని కొంచెం మార్చి చెప్పారు, మార్చి రాశారు, రాయబడడం జరిగింది. మంచిగా చెడ అంటున్నాను నేను. అక్కడికి వస్తున్నా. కొట్టబడ్డం అంటే చంపేయడం అనేది చెడు, కానీ ఈయన దాన్ని కూడా మార్చాడు. ఓకే, పని చేసినట్టే. వినండి, నెంబర్ 1. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే ప్రాస్టిట్యూట్ చేస్తుందో ఆవిడ్ని కూడా ఆయన చంపడం కూడా చేశాడు. ఓకే, ఇన్ని చేశాడు. ఇవన్నీ కూడా ఎవరి యొక్క ఆదేశాలు, ఆజ్ఞలు? సరే, ఇప్పుడు ఎవరి ఆజ్ఞలు అవన్నీ? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వారిని రాళ్లతో కొట్టి చంపాలని. ఎవరు? యెహోవా రాసిన ధర్మశాస్త్రం కదా, అంటే దేవుడిదే కదా. అవును, యేసు ప్రభు. అంటే ఇప్పుడు ఆయన వచ్చింది దేవుడి యొక్క ఆజ్ఞల్ని జాగ్రత్త పరచడానికే కానీ మార్చడానికి కాదు. సో ఆ మార్పు వల్ల ఆయన చేసింది పాపమే కదా అక్కడ. అట్లా చూసుకుంటే ఆ కాలంలో అలాగ ఉండెను కాబట్టి కఠినమైన తీర్పుల్ని దేవుడు పెట్టి, ఈ కఠినమైన తీర్పుల వల్ల అంతము లేకపోతా ఉంది. దేనికి? పాపమునకు అంతము లేకపోతా ఉన్నది. సో ఈ పాపం అనేది ఆగిపోవాలి. మనుషులైన వారు పరిశుద్ధంగా ఎట్లా జీవించాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో దేవుడే భూలోకంలోకి వచ్చి మనిషిగా ఆయన రావడానికి అనేకమైన కారణాలు ఉంటే, ఒక కారణం ఏంటంటే మనిషిగా నేను కూడా మనిషిగా వచ్చి ఎలా జీవించాలో చూడండి రా భయ్ అనేది కాన్సెప్ట్. అక్కడ మనిషిగా ఎందుకు వచ్చాడు అనేది అనేకమైన కారణాలు, దాని ఇదొక కారణం. ఎందుకంటే మానవుడు ఏమంటే, అరే నువ్వు దేవుడు అయ్యా, నీకేం అర్థమవుతుంది సబ్జెక్టు, నా మీద ఉంచుతూ ఉన్నారు, నన్ను తిడుతూ ఉన్నారు, నన్ను కొడుతూ ఉన్నారు, నన్ను గుచ్చుతూ ఉన్నారు, నన్ను హేళన చేస్తూ ఉన్నారు, నేను తట్టుకోలేకపోతా ఉన్నాను, నీకేమర్థం, నువ్వు అంటే దేవుడు, నీకు గొప్ప శక్తులు ఉన్నాయి, నీకేం అర్థమవుతుందని మనిషి అంటాడు. అనలేదా? అనేక మంది అన్నారే అలాగా. అలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలి. అందుకే ఆయన రిక్తునిగా, నరునిగా, మానవుడిగా ఈ భూలోకంలోకి వచ్చి ఆయన మీద ఉంచారు. తిట్టారు, నిందలు తీసుకున్నారు. అన్ని మానవుడు దేనికోసమైతే వెళ్ళాలో ఇంతకుముందుకి, ప్రజెంట్కి, ఫ్యూచర్కి అన్నిటిని అనుభవించి ఇట్లా ఉంటేనే పరలోకానికి వెళ్ళగలుగుతాము అని చూపెట్టాడు.
అందుకే ఆయన ఐ ఆమ్ ద వే అన్నాడు. అదే నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఇక్కడ అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నారు మనం ఇట్లా ఉంటేనే పరలోకానికి వెళ్ళగలుగుతాం అనేసి. 100%. అంటే ఎట్లా దేవుడి యొక్క ఆజ్ఞల్ని తొంగలో తొక్కేసేసి దాన్ని మార్చి పాడేసేసి. ఎవ్వరు మార్చలేదు, ఆయనే మార్చాడు కదా. దేవుడు మార్చాల్సిన మార్చొద్దా? ఆయన మార్చారు, అధికారం లేదా? మార్చకూడదు కదా. ఆయనే యెహోవా, ఆయనే పరిశుద్ధ. అలా మార్చాడు కాబట్టి 33 సంవత్సరాలకి చనిపోవడం జరిగింది. ఏకమైన దేవుడు, ఇంకొక నానుడు ఉంది, ఒకే దేవుడు. యెహోవాగా అప్పట్లో ఉన్నాడు, యేసు ప్రభుగా. తర్వాత భూలోకంలోకి వచ్చినాక ఆయనకి పేరు పెట్టారు యేసు ప్రభు అని చెప్పి. ఎప్పుడు పెట్టారు పేరు ఆయనకి చెప్పండి? ఏ ఓల్డ్ టెస్ట్మెంట్ లో లేదంటారు. వినండి వినండి, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆయన పేరు ఉందా లేదా? పేరు ఎప్పుడు పెట్టబడింది? ఎప్పుడు పెట్టబడింది? చెప్పండి. భూలోకంలోకి వచ్చినప్పుడు, కడుపులో గర్భాన్ని దాల్చినప్పుడు దేవదూత వచ్చి గాబ్రియేలు మరియమ్మకి చెప్తా ఉంటది, ఈత పుట్టబోయేవానికి నువ్వు యేసు అనే పేరు పెట్టు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని చెప్పి అర్థము. సరే, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దానిలో మీరైతే నిజాన్ని ఒప్పుకునేలా అయితే నాకు కనిపించట్లా. ఏం నిజము? ఆబ్వియస్లీ ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట మీరు ఒప్పుకోవట్లేదు, ఫైన్, అది ఇంకా ప్రజలు వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు నేను ఒక విషయం కాదు, నేను ఒక విషయం చెప్తాను, నేను పాస్టర్నే కాదు, ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు చెప్పిన మాటలు కృషిపాల్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఈ రోజు నేను క్రైస్తవుని, నేను పాస్టర్. కృషిపాల్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ కి ఒక దర్శనం ద్వారా కనువిప్పు కలిగిందని చెప్తున్నాడు. అది కూడా అతని పుట్టినరోజు రోజున. ఓకే, దాన్ని చాలామంది ఒక విధంగా వ్యతిరేకించడం, విమర్శించడం ఏంటంటే ఆ మనిషి దెబ్బలు తిన్నాక మబ్బొదిలింది అని చెప్తున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే డబ్బులు అక్కడ రాలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ వస్తాయని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు అని చెప్పి కూడా అంటున్నారు. మరి మీరు ఎలా మాట్లాడతారు? మీరు మాట్లాడుతున్నారు కదా, నేను ఇప్పుడు ఆయనకి మాట్లాడతాను. మరి మీరు అడిగే క్వశ్చన్ మీరు అడగండి. హలో, కృషి బ్రో, యాంకర్ నాగేంద్ర ఫ్రమ్ ఐరా మీడియా. బ్రో, ఇప్పుడు మన దగ్గర రఘుముద్ర పీటర్ గారు అని చెప్పి ఒక పాస్టర్ గారు ఉన్నారు. సో ఆయనకి ఇప్పుడు ఏంటంటే ఒక మాట నన్ను అడగడం ఏంటంటే, దర్శనం కలిగితే వెనక్కి వచ్చాడా, లేకపోతే డబ్బులు ఇవ్వలేదు అంటే, లేకపోతే కర్ణాకర్ సుగ్న దగ్గర మీరు చేసిన ఇంటర్వ్యూ ద్వారా మీకు ఏ ఒక్క రూపాయి రాలేదు కాబట్టి, అది కూడా కాకపోతే దెబ్బలు పడ్డాక మబ్బు విడిపోయి ఇట్లా క్రిస్టియానిటీలోకి రావడం జరిగింది అని కూడా అంటున్నారు. సరే, ఆయనతోనే డైరెక్ట్గా మీరు మాట్లాడండి, ఆయనకి సమాధానం చెప్పండి. పీటర్ గారు మీరు. హలో తమ్ముడు, ప్రైజ్ ద లార్డ్. బాగున్నావా తమ్ముడు? అయితే ఒక ప్రశ్న అయ్యా గుడ్. ఒక ప్రశ్న ఏముందంటే, చాలామంది అంటూ ఉన్నారు ఈ విషయము, నేననే కాదు కానీ చాలామంది అంటూ ఉన్నారు ఏమిటంటే, డబ్బుల కోసమే కృషిపాలు హైందవత్వంలోకి పోవటము, లేదా కరుణాకర్ సుగుణ ఏదో ఇస్తాడని చెప్పి అన్నందుకు పోయాడు. ఇప్పుడు అక్కడ డీల్ సెట్ కాలేదు, తెగిపోయింది. అందుకే మళ్ళీ బ్యాక్ టు పెవెలియన్ వచ్చి ఇక్కడ మళ్ళీ గూగుల్ పేలు ఇన్ని రోజులు వేయనోడు ఇప్పుడు గూగుల్ పేలు వేసుకుని ఇట్లా చేస్తూ ఉన్నాడు అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. నాకు కూడా అదే అభిప్రాయం కలుగుతూ ఉంది. అసలు వాస్తవం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైందవ్యంలో పోయాను అనుకోవడం అది వాళ్ళ తప్పనమాట. నేను కరుణాకర్ గారి ఇంటర్వ్యూలోనే చెప్పాను, నువ్వు హైందవ్యంలోకి వచ్చావా, మా దగ్గర ఉంటావా అని అడిగితే నేను ఇక్కడ ఉండను, నేను హైందవ్యంలోకి రాలేదు, నాకు క్రిస్టియానిటీ వల్ల ప్రాబ్లం అనిపించి నేను బయటకు వచ్చాను, ఇలా మీ దగ్గరకు వచ్చానని మాట్లాడాను. ఏంటి ఆ ప్రాబ్లము? అప్పుడు కొన్ని క్వశ్చన్స్ అలా ఉండే బైబిల్లో అర్థం కాక, కొన్ని సందర్భాలు కూడా న్యాయంగా అనిపించక అప్పుడు అలా. ఇప్పుడు అర్థమయ్యా క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయ్యాయి, డౌట్స్ అన్ని చాలా మటుకు క్లియర్ అయ్యాయి బ్రో. ఓకే, నువ్వు ప్రతి హైందవులకి మంచిది, నువ్వు రావడం చాలా సంతోషము, నీతో మాట్లాడడం కూడా చాలా సంతోషము. అయితే ఓకే, నీకు దర్శనము కలిగి నువ్వు వచ్చావా లేకుంటే వేరే విషయాలు బట్టి వచ్చావా, ఏదైనా కానీ నువ్వు క్రైస్తవులకు వచ్చావు, దట్ ఈస్ వెరీ 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 హ్యాపీ టు హియర్ దట్. అయితే నేనేమంటా అంటే, ఇప్పుడు ఈ మీడియా ప్లాట్ఫామ్ నుంచి నువ్వు మొత్తం భారతదేశానికి అర్థమయ్యే విధానంలో క్రైస్తవం కోసము ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇట్లా మనం దూషించేవాళ్ళు, హేళన చేసేవారు, కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు, లలిత్ కుమార్, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ లాంటి వాళ్ళు, డిచ్కీ బాబా ఉన్నాడు కదా, డిచ్కీ బాబా లాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేనా, దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నాడని మా అందరికి తెలుసు కదా, ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయనే నాకు దర్శనం ఇచ్చారు.
ఇది దానికి ఆయనే దేవుడు అని చెప్పడానికి నేనే సాక్ష్యం అని అందరికీ చెప్పగలుగుతాను. ఇంకో మాట కూడా ఇలా చెప్పొచ్చు కదా, ఒక్కసారి మీ గ్రంథాలు ఓపెన్ చేసుకుని చదివితే నిజమైన పరిశుద్ధుడైన పవిత్రైన దేవుడు ఎవరనేది బట్టబయలు అయిపోద్ది అని చెప్పి కూడా చెప్పొచ్చుగా. లేదు, అలా చెప్పడానికి మనకి ఇది లేదు. ఎందుకు లేదు? లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా అయితే ఆ మాటలు నేను ఏమంటానంటే, నిద్రపోయినోని లేపగలుగుతాం కానీ నిద్రపోతున్నట్టు నటించిన వాడిని మనం లేపలేం. తప్పిపోయిన గొర్రెని ఎత్తుకుతామేమో కానీ దాక్కున్న గొర్రెని ఎత్తికి కూడా టైం వేస్ట్. సో నువ్వు చెప్పిన మాటలో వాస్తవం ఉంది, కానీ నిజమైన హైందవులు, అమాయకులైన హైందవులు వీరి మాటల్ని పట్టుకొని యేసుప్రభు ఇలాగో బైబిల్ ఇలాగ అని చెప్పి వీరు చెప్పే మాటలను బట్టి వారు కూడా మోసగించబడతా ఉన్నారు కదా. అలాంటి వారికి స్టేట్మెంట్ వర్తించదా? అలాంటి వారికి చెప్తాను, యేసుక్రీస్తు దేవుడు అని చెప్తాను. దేవుడు అని చెప్తావు, దాంతో పాటు ఆ గ్రంథాలు కూడా చదివితే వాస్తవాలు ఏంటి, దేనిలో పరిశుద్ధత ఉంది, దేనిలో పాపం ఉన్నది తేలిపోద్దిగా. అవునా కదా? సో అది నువ్వు ఎంతవరకు చెప్పగలుగుతావు? అది చదవమంటావా, చదవద్దని చెప్పంటావా? ఆ విషయాలు చెప్పొచ్చు అన్న, బట్ నేను అవి ఆ గ్రంథాలు చదవలేదు కాబట్టి అంత అవగాహన మేరకు చెప్పలేను కాబట్టి ఆ ప్రస్తావన తీసుకురావట్లేదు. నేను కొద్ది మట్టుకు చదివాను. చాలా విపరీతమైన బూతులు ఉన్నాయి అందులో. రాధా మనోహర్ దాస్ అంటా ఉంటాడు కదా, బైబిల్లో బూతులు ఉన్నాయి, చెడు ఉంది, అలా బొక్రా బైబిల్ అది ఇది అని చెప్పి అంటా ఉంటాడు కదా. ఇప్పుడు శివపురాణము, శివుడు గురించి తాను ఎవరెవరితో ఏమేం చేశాడని ఒకసారి శివపురాణం చదివితే, నేను కొద్దిగా చదివిన నా యొక్క నోట్స్లో మొత్తము దానికి కావాల్సిన అన్ని రాసుకొని పెట్టుకొని ఉన్నాను, ఫీడ్ చేసుకొని నోట్స్ అని. అస్సలు రాధా మనోహర్ దాస్ అంటాడు కదా, ఆడవారు అస్సలు పరమగీతాలు కానీ బైబిల్ కానీ చదవలేరు, వినలేరు, అన్ని బూతులు ఉన్నాయని చెప్పి అంటాడు కదా. మగవారే చదవలేదని చెప్పి అంటా ఉంటాడు కదా. ఆ మాటలన్నీ ఆ పుస్తకాల్లో ఉన్నాయి తమ్ముడు. నేను కూడా అందుకే మీడియా ఈ ప్లాట్ఫామ్ నుంచి పిలుపునిచ్చి చెప్పేది ఏంటంటే, ఒక్కసారి గ్రంథాలు చదవమని చెప్పి అంటాను నేను. గ్రంథాలు చదివితే ఖచ్చితంగా 100కి 100% వాస్తవాలేవి, సత్యాలేవి, నిజమైన దేవుడు ఎవరు, పరిశుద్ధుడు ఎవరు అనేది తెలిపోతుంది. ఓకే తమ్ముడు, నైస్ టాకింగ్ టు యూ. కృషి బ్రో. ఓకే, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా, క్వశ్చన్లు ఉన్నాయా? లేదు నాకే. ఓకే బ్రో, టేక్ కేర్, బాయ్. ఓకే అండి, నైస్. సరే, ఆయన రావడం మాకు హ్యాపీయే. దర్శనం చూసుకొని వచ్చాడా, ఎందుకంటే దర్శనాలు ఉన్నాయని నేను కూడా నమ్ముతాను. దర్శనం చూసి వచ్చాడా లేకుంటే ఏది చూసుకొని వచ్చాడా రానియొచ్చు, కానీ ఆయన ఒక మంచి మార్గంలోకి వచ్చాడు, పరలోకం పోయే మార్గంలో ఉన్నాడు. ఈ రోజుల్లో వీఆర్ హ్యాపీ. దర్శనాలు ఉన్నాయి, దర్శనాలు ఖచ్చితంగా అండి. మీ నమ్మకాలని ఒమ్ము చేసే విధంగా నేను మాట్లాడను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీరు ఇక ముందు మీ ప్రణాళికలు హిందూ యొక్క గ్రంథాలని ఇంకా భ్రష్టు పట్టించేటువంటి ప్లాన్లో ఉన్నారా మీరు? ఇంకా భ్రష్టు పట్టించవలసిన అవసరం మాకు లేదండి. మరి మీరు ప్రతిసారి బైబిల్ని శివపురాణం గురించి మాట్లాడుతున్నారు. ఆయన రాధా మనోహర్ దాస్ గారు అన్నందుకు మగవారు కూడా చదవలేనన్ని బూతులు ఉన్నాయని చెప్పి ఆయన చేసిన స్టేట్మెంట్కి ఒకసారి శివపురాణం తీసి నువ్వు చదువుకుంటే దానిలో నీకు ఏమేమి కనబడితే నేను చదివాను కాబట్టి చెప్తున్నా. రాధా మనోహర్ దాస్ గారి వల్ల చదవలేదు, శివపురాణం చదివేటువంటి అదృష్టం మీకు కలిగిందనమాట. వెరీ గుడ్ అండి, కరెక్టే. చదివాను, కానీ చదివిన తర్వాత నాకు తెలిసింది ఏంటి, ఒకవేళ వాస్తవం గర్వాపసి వచ్చేవాడినిగా, గర్వాపసి అయ్యేవాడిని నేను. అదృష్టం అని చెప్పి మీరు అంటా ఉన్నారు, కానీ నేను దురదృష్టం అని చెప్పి అంటాను నేను. ఈరోజు గర్వాపసి అయ్యేవాడిని నేను, కానీ గర్వాపసి కాకుండా ఈరోజు నేను బలంగా ఇంకా క్రిస్టియానిటీలో నిలబడ్డానికి కారణం రాధా మనోహర్ దాస్ అని చెప్పి అంటాను నేను. ఏముందా అని నేను చదివితే ఇలా పట్టుకొని దేవదేవా అని చెప్పనాల్సిన మాటలు కనబడతా ఉన్నాయి నాకు. మీరు చదివారా ఎప్పుడైనా? లేదండి, నేను చదవండి ఒకసారి, మీరు చదవండి. ఈ వేదిక నుంచి కూడా అదే నేను పిలుపునిస్తూ చెప్తాను హైందవ సోదరులకి, చదవండి. చదివితే మీకు వాస్తవాలు తెలిసిపోతాయి. ఎవడో చెప్పిన మాటలు పట్టుకొని కాకుండా అంత దమ్మో ధైర్యం ఉంటే శివపురాణం కోసము కరుణాకర్ సుగన్ అని క్లాసెస్ స్టార్ట్ చేయమని చెప్పు, బైబిల్ కోసం పక్కన పెట్టేసి.
ఈ బైబిల్ని సుమారుగా 10 సంవత్సరం మన యానివర్సరీ చేసుకున్నాడు కదా, యానివర్సరీ నుంచి ఎన్ని మంది పాస్టర్లు పట్టుకొచ్చేవారు అని అయినట్టు ఒక పాస్టర్ ఒక స్టార్టింగ్లో ఒక తెల్లెంటికలు అయినా కూర్చోబెట్టారు. దాంతో సెకండ్ పాస్టర్ ఖుషీపాల్, మూడో పాస్టర్ ఇప్పుడు వాడు ఎవడో దిక్కుమాలనాడు వచ్చి ఆడు మాట్లాడుతూ ఉన్నాడు. పాస్టరా లేకపోతే వీళ్ళు పెట్టి చేస్తున్న డ్రామా స్టంటో నాకు తెలియదు. 10 సంవత్సరాల నుంచి 3 పాస్టర్లు, నువ్వు మా ఛానల్ ఒక పాస్టర్ మళ్ళీ క్రైస్తవంలోకి వచ్చాడు. 10 సంవత్సరాల నుంచి నువ్వు ఇంత కష్టపడితే ఇంత కష్టానికి 3 మార్చగలిగావు. ఈ రోజు నుంచి నువ్వు నీ బుక్ల గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడవే నీ బుక్కుల గురించి? ఈరోజు నేను అడుగుతూ ఉన్నా, దమ్ముగా, ధైర్యంగా, హ్యాపీగా, ప్రౌడ్గా నేను చెప్పే మాట, గర్వంగా చెప్పే మాట ఈరోజు, క్రైస్తవం వల్ల తాగుబోతులు మారుతూ ఉన్నారు, క్రైస్తవం వల్ల చెడు వ్యక్తులు మారుతూ ఉన్నారు, క్రైస్తవం వల్ల వ్యభిచారులు మారుతున్నారు, క్రైస్తవం వల్ల దొంగతనం చేసే దొంగలు మారుతూ ఉన్నారు, క్రైస్తవం వల్ల నరహంతకులు మారుతూ ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా పెట్టి 3rd డిగ్రీలు ఇచ్చినా కూడా మారని వ్యక్తులు బైబిల్ చెప్పే ఒకే ఒక మాట నుంచి మారుతా ఉన్నారు. సమాజానికి బైబిల్ అవసరమా అవసరం లేదా మీరే తేల్చండి. బైబిల్ ఏం నేర్పిస్తూ ఉంది? చక్కగా ఉండమని చెప్పి నేర్పిస్తూ ఉంది. బైబిల్ ఏం నేర్పిస్తూ ఉంది? పరిశుద్ధంగా జీవించమని చెప్పి అంటా ఉంది, పవిత్రంగా జీవించమని చెప్పి అంటా ఉంది, చీకటిలో నుంచి వెలుగులోకి రమ్మని చెప్పి అంటా ఉంది, నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించమని చెప్పి అంటా ఉంది. బైబిల్ చెప్తున్న ప్రతి మాట ఇది. మరి ప్రేమిస్తున్నారు మీరు? ఎందుకు ప్రేమించమని? ప్రేమిస్తున్నాం కాబట్టి నాకు పొరుగువాడు నశించిపోతా ఉన్నవాడు ఆత్మ పరలోకంగా పోదని చెప్పి తెలిసి ఈరోజు ప్రతి క్రైస్తవుడు కంకణం కట్టుకుని రోడ్ల మీదకి వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. నువ్వు చీకట్లో ఉన్నావు, వెలుగులోకి రా, వెలుగు యేసుప్రభువై ఉన్నాడని చెప్పి. ఇది ప్రేమ కాదా అని చెప్పి అంటాను నేను. రఘుముద్రి పీటర్ గారు, సరే ఇప్పుడు మీరు ఖుషీపాల్తో మాట్లాడి మీరు కూడా ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆయన ఇప్పుడు క్రిస్టియానిటీ, హిందుత్వం నుంచి మళ్ళీ గర్వాపసి క్రిస్టియానిటీలోకి వచ్చారు అని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి ఫైన్. కాకపోతే ఇప్పుడు మీరు తీసే సినిమాలో ఖుషీపాల్ కూడా ఏమైనా క్యారెక్టర్ ఉంటుందా, లేకపోతే అంటే ఖుషీపాల్ యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు కరుణాకర్ సుగుణ గారి గురించి అండ్ లలిత్ గారి గురించి ఇంకా వేరే ఎవరెవరో చెప్పారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. సో వాళ్ళందరి గురించి చేసినప్పుడు మరి ఖుషీపాల్ కూడా అందులో ఒకటే కదా? ఖచ్చితంగా. అతని పేరు కూడా పెట్టి తీసేది ఉందా? ఆల్రెడీ మేము స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది, సుమారుగా 80 సీన్ల దాకా అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ సీన్ని మేము కట్ షాట్, ఎందుకంటే 2 hours 20 minutes పైన అయిపోతుంది సినిమా కాబట్టి కట్ షాట్ చేసుకొని వీళ్ళున్నంత మట్టుకి ఖచ్చితంగా ఖుషీపాల్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే డైరెక్ట్ అతనే పెడతారు లేకపోతే వేరే ఎవరైనా పెడతారు? మేబీ తనతో మాట్లాడి ఉంటే కూడా ఇంకా బెటర్, లేదు అని అంటే వేరే వాళ్ళని ఏమన్నా తీసుకుంటాం. ఓకే, ఎనీవే ఫైన్ అండి. సరే, మీరు కూడా హిందూస్ యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా, వాళ్ళ యొక్క బిలీఫ్స్ని అన్బిలీఫ్స్ అని మాట్లాడకుండా ఎలాంటి పిక్చర్ చేసినా కానీ హర్షించదగేలా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్.